అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కలల నీడలు, రచన ఎం పార్థసారథి గారు. మరి మొదటి భాగంలోకి వెళ్దామా? ఇంకా మనం చేయగలిగింది ఏమీ లేదు అన్నాడు డాక్టర్ అప్పుడే తొలగించిన మాస్క్, గ్లౌసు చేతిలో పట్టుకుని. ఒక రకంగా ఆమె చాలా అదృష్టవంతురాలనే చెప్పాలి. లేకపోతే ఈ పరిస్థితిలో 2 ఏళ్ళు బ్రతకడం అంటే మాటలు కాదు. క్యాన్సర్ క్రిములు ఆమె 2 వక్షోజాలను తొలిచేసి మిగతా శరీర భాగాలపై దాడి చేశాయి. ఇంకా ఏ ఆపరేషను, ట్రీట్మెంటు ఆమెను బ్రతికించలేవు. ఆపరేషన్ థియేటర్ తలుపులు తెరుచుకున్నాయి. స్ట్రెచర్ నెమ్మదిగా బయటికి తెచ్చి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వైపు తీసుకెళ్లారు తెల్ల యూనిఫారాల పనివాళ్ళు. అనస్థీషియా ప్రభావంలో ఉన్న ఆమె ప్రశాంతంగా నిశ్చలంగా పడుకొనుంది. కన్నీళ్లు బిగబట్టి నిలుచున్న వ్యక్తికి ఆమె తడారిన పెదవులు చిరునవ్వు నవ్వుతున్నట్టుగానే కనిపించాయి. తెల్లనైన ఆమె శరీరం రక్తం లేక శుద్ధలాగా మరింత తెల్లనైనటువంటి దవడలకి అతుక్కుపోయిన చెక్కిళ్లతో నూనూపు మెరుపు కూడా అతడు చూశాను అనుకున్నాడు. ఇదే చివరి ఆపరేషన్. ఇంకా ఆ శరీరం మీద డాక్టర్ల కత్తులు ఘాట్లు పెట్టవు. ఇంజెక్షన్ కూడా ఇవ్వక్కర్లేదు. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే మార్ఫియా తప్ప. 34 ఏళ్లకే జీవితం ఇలా ముగుస్తోందన్నమాట. డాక్టర్ వెళ్ళిపోయాడు. మీరు ఆమె భర్తకి ఈ విషయం వెంటనే తెలపాలి. తప్పకుండా. నేను ఇక్కడే ఉంటాను. గతసారి ఆపరేషన్ తర్వాత స్పృహ రాగానే బాధ భరించలేక బలహీనమైన గొంతు చించుకుని కేకలేసింది. ఇంతకన్నా మరణమే మేలనిపించే నొప్పి. అసలే జీవకళ లేని ఆ మొహం, నోరు అలా నిస్సహాయంగా తెరుచుకుని వచ్చే మూలుగు. ఇక్కడుంటే గిలగిలా కొట్టుకునే ఆ చిన్నారి శరీరాన్ని చూడలేడు. వెళ్ళిపోతే అయ్యో దాన్ని అలా వదిలేసి వచ్చానే అని మళ్ళీ పరిగెత్తుకొస్తాడు. కాసేపు అలా తిరిగి రండి, ఎంతసేపు ఇక్కడ కూర్చుంటారు? ఎలాగో మరో గంట దాకా ఆమెకు స్పృహ రాదు అంది నర్సు. కారిడార్లోకి వచ్చి నిల్చున్నాడు. జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ బయటికి తీయబోయి మెట్లు దిగి గేటు దాటి ఎదురుగా ఉన్న హోటల్లోకి వెళ్ళి టీ చెప్పాడు. మీరు టాటా ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా ఏం జరగదు. ఈ దేశంలో ఆమెకి ఇంతకన్నా మంచి ట్రీట్మెంట్ అవకాశం లేదు. ఈ జబ్బు అలాంటిది అన్నాడు డాక్టర్. బెస్ట్ డాక్టర్సు, బెస్ట్ హాస్పిటల్, బెస్ట్ కేర్. అయినా ఆమె ఈ దీపావళి వెలుగుల్ని ఇంకా చూడబోదు. తల్లి లేని 10 ఏళ్ల కూతురు ఏమైపోతుంది? కూతురునైనా పోగొట్టుకున్న ఆ ముసలి తల్లి గతేం కాను. అప్పటిదాకా కురిసి వెలిసిన వర్షం మళ్ళీ మొదలైంది. మరో సిగరెట్ గబగబా కాల్చి వర్షంలో తడుస్తూ హాస్పిటల్కు పరిగెత్తాడు. ఆపరేషన్ చేసిన సర్జన్ కారు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి పిల్లను గుండెలు కదుముకొని ఏడవాలనుంది. నెమ్మదిగా నడిచి ఆమె మంచం పక్కకి చేరాడు. మరోవైపు నర్సు నిల్చొని చూస్తోంది. ఆమె కొద్దిగా కదిలింది. పెదవులు విచ్చుకున్నాయి. కళ్ళు తెరిచినట్టే తెరిచి మళ్ళీ మూసుకుంది. చిన్న మూలుగు. అంతలోనే నిశ్శబ్దం, కదలిక లేని ప్రశాంతత. సిస్టర్, స్పృహ వచ్చిందా? మరి అంటే ఇప్పుడు ఆమెకు నొప్పిగా ఉండదా? ఉంటుంది, కానీ అరిచే సత్తువ లేదు. ఇక 16 ఏళ్ళంటే ఆడపిల్లలకు అందమైన వయసు. కానీ ఆ వయసు కుర్రాళ్ళకి చాలా అసహ్యకరమైంది. గొంతు మారిపోతుంటుంది. నున్నటి మొహం మీద మీసాలు పొడసూపుతూ ఉంటాయి. అస్పష్టంగా అర్థం కాని పురుషత్వం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంతుపట్టని స్త్రీ రూపపు మిస్టరీ మనసులో జటిల సమస్యగా మారిపోతుంది. హరికి పొట్టిలాగులంటే అసహ్యం. ప్యాంట్లు వేసుకోవాలని ఉబలాటం. కానీ తల్లి తండ్రి లేనివాడి పోషణ భారం నెత్తిన వేసుకున్న బాబాయికి ఎంత తొందరగా ఒక నౌకరీ చూపించి వీడి పీడ విరగడ చేసుకోవాలా అని అసహనం. కాస్త ఓపిక పట్టరా బాబు, నీకోసమే నేను కనిపించిన ప్రతి గాడిద కాళ్ళు పట్టుకుంటున్నాను. నీకో ఉద్యోగం త్వరలో దొరుకుతుంది. అప్పుడు నీ డబ్బులతో నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఆటలాడుకో. ఈలోగా వాడి రొటీన్ అది. పొద్దున్నే 4ంటికి లేచి వీధి కుళాయి నుంచి నీళ్లు తెచ్చి ఇంట్లో నింపటం ప్రారంభమై పాలు తీసుకురావడంతో ప్రాతకాల విధులు ముగుస్తాయి. అప్పుడు బాబాయ్ పిల్లల్ని లేపి వాళ్ల చేత పాఠాలు బట్టించి తను మొహం గడుక్కుని టీ తాగి రుచి పచి లేని పాచన్నం తిని పిల్లల్ని నడిపించుకుని వెళ్ళి స్కూల్లో వదిలి రోడ్డెక్కుతాడు. మళ్ళా వాళ్ళు స్కూల్ వదిలిందాక తనకు తీరిక. సాయంత్రం పిల్లల్ని ఇంట్లో వదిలి కూరగాయలు తెచ్చిచ్చి అవసరమైతే పిండి మరకో కిరాణా కొట్టుకో వెళ్ళి పిల్లలకు ట్యూషన్ చెప్పి సాయంత్రం కాసేపు చిన్నపిల్లని పార్క్కి ఎత్తుకెళ్ళి రాత్రి మళ్ళీ అన్నం తిని పక్క మీద వాలితే ఆనాటి కార్యక్రమం ముగుస్తుంది. ఇక
అయితే హరి గడిపిన ఈ జీవితంలో సుఖం లేకపోలేదు. ఈ సీసా పాలకు బదులుగా పిండిన పాలకు తెచ్చే అలవాటు ఉన్నందున అందులోని పచ్చి పాలే కాసిని దారిలో గటుక్కుమంటాడు. కూరగాయల్లో 5-10 పైసలు కొట్టేస్తాడు. పచ్చిగా తినగలిగిన క్యారెట్లు, దోసకాయలు ఉంటే అవి కూడా దారిలోనే కాజేస్తాడు. కిరాణా కొట్టువాడి దగ్గర చక్కెర, వేరుశనగపప్పు, జీడిపప్పు కాసింత లాగేస్తాడు. ఇంట్లో పిన్ని మధ్యాహ్నం భుక్త ఆయాసంతో పడుకుని దొర్లుతున్నప్పుడు ఏమరపాటుగా వెళ్ళి పిల్లల కోసం తయారు చేసిన పిండి వంటలో మిఠాయిలో కాజేసి గప్చిప్గా వెళ్ళిపోతాడు. బాబాయి జేబులో చిల్లర పైసలు ఎక్కువగా ఉన్నప్పుడు పావలా అర్ధ మాయం చేస్తూ ఉంటాడు. హరి ఇంతకన్నా పెద్ద దొంగతనాలు చేయకపోవటానికి కారణం భయం తప్ప మరేం కాదు. ఈ దొంగిలించిన డబ్బులు ప్లస్ జేబు ఖర్చుకంటూ ప్రతి నెల బాబాయ్ ఇచ్చే 10 రూపాయలు కలిపి వాడు తన మధ్యాహ్నపు విలాస జీవితం గడుపుతాడు. పిల్లలకి స్కూలు లేని రోజున ఉదయం వెళ్ళి మ్యాట్నీ షోకి క్యూలో నిల్చుంటాడు. వీధి సందున కిళ్ళి కొట్టు వాడి దగ్గర రోజుకు పావలా చొప్పున బూతు పుస్తకాలు తెచ్చుకొని చదువుతాడు. ఊళ్ళో స్కూలు ముగించి కొత్తగా హైదరాబాద్ ఇచ్చాడు కనుక వాడికి ఇక్కడ స్నేహితులు ఇంకా దొరకలేదు. అందువల్ల ఒక్కడే ఏ కోటి సెంటర్లోనూ నిలబడి ఆడపిల్లల్ని ఎగాదిగా కన్నార్పకుండా చూస్తూ రాత్రి చదివిన పావలా పుస్తకంలోని దృశ్యాలను ఊహిస్తూ గడుపుతాడు. ఎప్పుడైనా ఒక సిగరెట్టు, 1-2 పైసల ఒక్క పొడి కొనుక్కుంటాడు. ఇరానీ హోటల్లో టీ తాగుతాడు. ఉద్యోగ నిమిత్తం వాళ్ళ బాబాయ్ కలవమన్న వ్యక్తుల్ని చూసి వస్తూ ఉంటాడు. ఇలా 1 సంవత్సరం జులాయి తిరుగుడు తిరిగాక ఒక ఎలక్ట్రికల్ గూడ్స్ షాపులో మొదటి ఉద్యోగం దొరికింది. కానీ 2వ రోజున 3వ రోజున కూడా కస్టమర్లకు పరికరాలు డిమాన్స్ట్రేట్ చేయబోతూ సాకెట్లో వేలు పెట్టగా షాక్ తగిలింది. ఇలాంటి తెలివిమంతులు కొట్లో ఉంటే కొట్టుకే అపఖ్యాతి అని ఆ యజమాని, బాబు ప్రస్తుతానికి నువ్వు ఇంటికెళ్ళు, నీకు మరో మంచి ఉద్యోగం చూపిస్తాను అని పంపించాడు. మరో 2 నెలలకి జనవరిలో ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో వాలంటీర్గా పనిచేశాడు. అలా వచ్చిన లోకజ్ఞానంతో ఒక సినిమా హాల్లో బుకింగ్ క్లర్క్గా చేరి తరచుగా సినిమాలు చూడాలనే తన కలను నిజం చేసుకున్నాడు. అలా ఆర్జనాపరుడైన తర్వాత వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళటం క్రమంగా తగ్గించి చివరికి కొత్తగా ఏర్పాటైన ఒక గవర్నమెంట్ సంస్థలో జూనియర్ క్లర్క్ జీతం నెలకు 350గా ఉద్యోగం రాగానే పూర్తిగా మానేశాడు. ప్రైవేట్ రంగ సంస్థలకి, ప్రభుత్వ రంగ సంస్థలకి ఉద్యోగాల నుంచి పని చేసుకునే తీరులో చాలా వ్యత్యాసం ఉంటుంది. అప్పటిదాకా గొడ్డు చాకరీ చేసి వచ్చిన హరికి ఆఫీసులో కాసిన్ని ఫైళ్ళు, 2-3 రిజిస్టర్లు ముందరేసుకుని రోజంతా కబుర్లు చెప్తూ టీ తాగుతూ గడిపేయటం త్వరలోనే అలవాటుగా మారింది. ఆఫీసర్ కానివ్వండి, వాడు బాబు కానివ్వండి, పనిచేస్తే చెయ్యి లేకపోతే లేదు, నాకేం నష్టం, నా జీతము, టీఏ బిల్స్, మెడికల్ బిల్స్ నాకు క్షేమంగా వస్తే చాలు అన్నట్టుగా ఉంటారు. అప్పుడప్పుడు అంతరాత్మ ప్రబోధంతో మనం నిజాయితీగా పనిచేయాలి, కింద వాళ్ళతో పని తీసుకోవాలనే ఆఫీసర్లు దొరికినా గుమస్తాల కేకలకు, శ్లేషార్థం వచ్చే తిట్లకు భయపడి పరిస్థితి చేయి దాటకుండా జాగ్రత్త పడతారు. పైగా సరిగ్గా ఇలాంటి అంతరాత్మగాళ్ల నుంచి ఉద్యోగుల్ని, ఫ్యూన్లని రక్షించడానికే ప్రతి సంస్థలోనూ ఒక కార్మిక సంఘం అంటూ ఉంటుంది. ఇక హరి చేరిన 2 నెలలకి తను వాళ్ళ హెడ్ ఆఫీస్కి పంపవలసిన ఒక క్వార్టర్లీ రిపోర్ట్ పంపనందున పై ఆఫీసర్ అతనికి ఒక మెమో ఇచ్చాడు. హరి భయపడిపోయి వెంటనే ఆఫీసర్ కాళ్ళ మీద పడేవాడే కానీ ఉద్యోగం యూనియన్ అసిస్టెంట్ సెక్రటరీ ఒకడొచ్చి కేసు పరిశీలించి అంతకు 2 క్వార్టర్ల ముందు నుంచి కూడా ఏ రిపోర్టు పోలేదని తేల్చి ఇలా ఇదివరకటి గుమస్తాలను వదిలేసి ఈ కొత్తగా చేరిన గుమస్తా మీద శత్రు ప్రభావంతో వ్యవహరించినందుకు ఆఫీసర్ని చెడామడా తిట్టాడు. అతడి కేకలు ఆఫీసులో మారుమోగగా యూనియన్ సెక్రటరీ కూడా వచ్చి తన అసిస్టెంట్ని శాంతపరచబోయాడు. కానీ ఆ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫీసర్ని వెనకేసుకొస్తున్నందుకు సెక్రటరీని కూడా కలిపి మరీ తిట్టాడు. అప్పుడే హరి తొలిసారిగా యూనియన్ బలం, అందులోని గ్రూపులు, కక్షలు, యూనియన్ అసిస్టెంట్ సెక్రటరీకి మధ్య ఉన్న వైరుధ్యము తెలుసుకున్నాడు. ఇక సూర్యకాంతం ముందర గదిలో ట్రాన్సిస్టర్లో డ్యూయెట్ వింటూ ఆడగొంతు వచ్చినప్పుడల్లా తను కూడా గొంతు కలిపి పాడుతోంది. కాంతం, ఒక్క నిమిషం వచ్చిపోవే తల్లి. పక్షవాతం వచ్చిన తల్లి కర్ర సాయంతో లేచి మరో చేత్తో గోడను అనుకుని నడుస్తూ మళ్ళీ కేకేసింది. వస్తున్నాను, మళ్ళీ ఏం కావాలి? వెనక కాస్త ఒక చెంబు నీళ్లు పెట్టిపోవే. సూర్యకాంతం గబగబా వచ్చి పెరట్లో దబీమని నీళ్ల చెంబు పెట్టి వెళ్ళి మళ్ళీ ట్రాన్సిస్టర్ పక్కన చేరింది. సూర్యకాంతం 10వ క్లాస్ చదువుతోంది. ఆ ఊళ్ళో ఉన్న ఒకే ఒక హై స్కూల్లో ఆ పిల్లతో కలిసి మొత్తం 4 ఆడపిల్లలు ఎస్ఎస్సి క్లాసులో ఉన్నారు. ఉంటున్నది చిన్న ఊళ్ళో అయినప్పటికీ ఆమెది అరుదైన అందం. ఆ వయసుకు సహజమైన ఊహలు, కలలు,
ఆ అమ్మాయిని తొందర పెడుతున్నాయి. ఆ ఊరు జైలుగాను, తను తమ ఇల్లు అందులోని చీకటి గదిగాను, తను జన్మ ఖైదీగాను అనిపిస్తోంది ఆ పిల్లకి. గత సంవత్సరం తండ్రి పోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి మరీ దిగజారిపోయింది. ఈ ఇల్లు, తండ్రి మరణంతో వచ్చిన ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ డబ్బులు, ఇప్పుడు నెల నెల వస్తున్న 50 రూపాయల పింఛను, ఇవే తమ ఆధారం, ఆస్తి, ఆదాయం. ఇందులోనే తామిద్దరూ బతకాలి. స్కూల్ ఫీజు కట్టాలి, తల్లి మందులు కొనాలి. కానీ గత 6 నెలలుగా దేవుళ్లాగా మామయ్య వచ్చి ఆదుకుంటున్నాడు. ఇప్పుడు తాము సుఖపడుతున్నారని కాదు, కానీ ఒక మగదిక్కంటూ దొరికాక తమ బెంగ తీరిపోయింది. వారానికి ఒకసారి మామయ్య తప్పకుండా వస్తాడు. అవసరమైతే డబ్బులు సాయం చేస్తాడు. తల్లిని ఊరి డాక్టర్కి చూపిస్తాడు, మందులు కొంటాడు, తన చదువు గమనిస్తాడు, పాఠాలు ముఖ్యంగా ఇంగ్లీషు, లెక్కలు చెప్తాడు. పండగలకి తనకు లంగా, పరికిణి, గుడ్డలు, గాజులు తెస్తాడు. సినిమాకి తీసుకెళ్తాడు. లైబ్రరీలో చందా కట్టి నవలలు ఇంటికి తెచ్చుకునే ఏర్పాటు చేశాడు. ఇక ఈరోజు శనివారం, మామయ్య రావాలి. కాంతం, టైం ఎంత అయిందే? కాంతానికి చిరాకు, కోపం. ఎంత అయితేనే ఎక్కడికన్నా వెళ్ళేది ఉందాయే? ఆ పిల్ల గొంతు ఎంత పరుషంగా ధ్వనించగలదో తెలుసుకోవాలంటే వినాల్సిందే. తల్లి భారం అంతా ఒక 1000 ఏళ్ల నుంచి తనొక్కతే మోస్తున్నంత విసుగు. కానీ తల్లికి తన కూతురు అందరితోనూ చాలా మృదువుగా, తీయగా, ఆప్యాయంగా మాట్లాడగలదని తెలుసు. దీన్ని చేసుకునేవాడు ఎవడైనా తప్పకుండా సుఖపడతాడనుకుంటుంది. ఎంత తొందరగా పెళ్ళైతే అంత తొందరగా దీనికి నా బరువు వదులుతుంది. ఇంకా ఎప్పుడో అంతా వాడి దయ, దాని అదృష్టం అని తమ్ముణ్ణి తలుచుకుంటుంది. కూతురు దురదృష్టానికి బాధపడనప్పుడు ఆ చిరాకు, కోపం కలిసిన బొంగమూతి చూసి మురిసిపోతూ ఉంటుంది. నా కోసం కాదే కాంతం, లైబ్రరీకి వెడతా అన్నావుగా, చీకటి పడకముందు వెళ్ళొచ్చేయి. త్వరగా కానీ అమ్మ, అసలే రోజులు బాగాలేవు. వెడతాలే, ఇంకా లైబ్రరీ అన్నా తీశారో లేదో. వచ్చేటప్పుడు ఆ మందుల కొట్లో తల్లిని మాట అన్నా ముగించనివ్వకుండా డబ్బులేవి వాడేమి మనకి అరువిస్తాడనుకున్నావా అంటూ కస్సుమంది. ఉదయం 5 రూపాయలు ఇచ్చాను కదే నీకు. 5 రూపాయల్లో నాకు 2 నోటు పుస్తకాలు, నీకు మందులు కూడా వస్తాయి. కాస్త ఓపిక పట్టకూడదు, మీ తమ్ముడు వస్తాడేమో, నీ కోరికలని ఆయనతో చెప్పుకో. అలా అరుస్తూనే గబగబా కాఫీ చేసి తను తాగేసి తల్లికో గ్లాసులో పోసిచ్చి జడ వేసుకుని రెడీ అయిపోయి, ఇదిగో నేను పద్మ ఇంటికి వెళ్ళి అట్నుంచి లైబ్రరీకి వెళ్ళొస్తాను. నేను ఉదయం నోటు పుస్తకాలు కొనుక్కోలేదు. ముందర మందు తెస్తాలే, మామయ్య వచ్చాక డబ్బులు తీసుకుని పుస్తకాలు కొనుక్కుంటాను అంటూ పరిగెత్తింది. రాను దీని అల్లరి ఎక్కువైపోతుంది అంటూ నవ్వుకుంది తల్లి కాఫీ తాగుతూ. కట్నం కోరని సినిమా హీరో లాంటి కుర్రవాడెవడైనా వచ్చి కాంతం మెళ్ళో పుస్తె కట్టాలని ఆమె తాపత్రయం. ఇక లింగమూర్తి మునసబు కోర్టులో ప్లేడరు, కానీ అతడి క్లయింట్లు అనేక రకాలు. ఏమండి, మీకోసం ఎవరో వచ్చి డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు అంటూ భర్తను కేకేసింది బాలామణి. అప్పుడే టైం ఎంత? 6 మరి అంటూ బద్ధకంగా లేచి మొహం కడుక్కొని కాఫీ తాగి వెళ్ళాడు. ఆగంతకులిద్దరినీ చూసి, ఓహో మీరేనా, ఏమిటి అప్పుడే దయచేశారు అంటూ తన టేబుల్ వెనక కుర్చీలో ఆసీనుడై సిగరెట్ వెలిగించాడు. ఈరోజు కేసు ఉంది కదా. ఈనాటికే పోస్ట్ అయింది, కానీ వెళ్ళి మళ్ళీ వాయిదా వేయమంటాను. ఏవి ఇంకా మనకు కావలసిన పద్ధతిలో కేసు తయారుగా అందే. వాయిదా వేస్తే అంతకన్నా కావాల్సిందే ఉంది, కానీ ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. మళ్ళీ అనుగ్రహిస్తాడా మహానుభావుడు? మీకెందుకండి, మీరు నిశ్చింతగా ఉండండి. 2 సార్లు కాబోతే 200 సార్లు వాయిదా వేయించగలను. ఎక్స్పార్టీ ప్లేడరు ఇతడు కొమ్మక్కై నాటకం ఆడుతున్నారని వాళ్ళు ఇంకా తెలుసుకోలేదు. ఈలోగా మరో వ్యక్తి కూడా వచ్చి నమస్కారం చేసి కూర్చోటానికి లేక నుంచున్నాడు. మొదటి ఇద్దరు అది గ్రహించి లేచి, మరి వస్తాం, అది కనుక్కుపోవడానికే వచ్చామంటూ సందేహిస్తూ నిల్చున్నారు. ఒక 100 ఇచ్చి వెళ్ళండి. 100 తేలేదండి, పోనీ 50 ఇవ్వండి. ఇందా, మిగతాది రేపు వచ్చినప్పుడు తీసుకోండి, మర్చిపోకండి, తీసుకురండి. మహాగడ్డుగా ఉందండి బాబు పరిస్థితి అంటూ వాళ్ళు వెళ్ళిపోగానే, రండి సుబ్బారావయ్య గారు రండి అంటూ ఆహ్వానించాడు ఆ వ్యక్తిని. ఏమైంది మీ వాడు ఉద్యోగం సంగతి? మీరు హైదరాబాద్ వెళ్ళి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నమోదు చేయించుకోమన్నారు. ఆ ఒక్క పని చేశాం. రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా? అది నాకు ఇవ్వండి చాలు, మిగతా సంగతి నేను చూసుకుంటాను అన్నట్టు మీకు అదే మీ వాడికి బ్యాంకులో తప్ప ఇంకెక్కడా వద్దంటాడా? ఏదో బ్యాంక్ అయితే కాస్త బాగుంటుంది, ఎందుకంటే వాడి మేనమరదలు, వాడి కాబోయే భార్య ఇక్కడే ఆంధ్ర బ్యాంకులో ఉంది. మరి మొగుడు స్టేట్ గవర్నమెంట్ అంటే దాని స్టేటస్ తగ్గిపోద్ది. లింగమూర్తి నవ్వాడు.
లోపలికి వెళ్ళి 2 టీ చెప్పొచ్చాడు. మళ్ళీ సిగరెట్ వెలిగించి ఆ వచ్చిన ఆయన కోటిచ్చి ఉద్యోగాల మీద ఒక లెక్చర్ దంచాడు. చూడండి, బ్యాంకులు అంటూ పడిచేస్తారు కానీ బ్యాంకుల్లో ఏం దాచిపెట్టి ఉందండి? బ్యాంకు గుమస్తా అయినంత మాత్రాన అక్కడ వాల్ట్లన్నీ వీళ్ళ స్వాధీనమైనాయి ఏమిటి? పైగా బదిలీలు ఉంటాయి. ఏదో ఉద్యోగం అంటే ఓసారి ఇప్పించగలం కానీ ప్రతిసారి బదిలీ కాకుండా ఆపలేంగా. చూడండి సీతారామయ్య గారు అంటూ లోపల నుంచి కేక రాగానే వెళ్ళి టీ తెచ్చి, చేసుకోగలిగిన తెలివితేటలు ఉండాలే కానీ ఈ భూగోళం మీద ప్రతి అంగుళం మీద డబ్బు చేసుకోవచ్చు. నా మటుకు నేను ఈ చిన్న ఊళ్ళోని చెట్టు కింద ప్లేడర్ని కదా, అయినా మేమేమి తిండికి మాటం లేదు. ఏదో మీ వంటి పెద్దల సహకారంలో గుట్టుగా నెట్టుకొస్తున్నామా? మీరు చూడటానికో చిన్న రైతులా ఉంటారు, చదువు లేదు చట్టుబండలు లేదంటారా? అలా అంటూనే 2 అమ్మాయిలకి చెరో 25 వెళ్ళి పెళ్ళిళ్ళు చేశారా? పెద్దవాడికి మెడికల్ కాలేజీలో సీట్ ఇప్పించారా? ఈ రెండోవాడికి 15-20 వేలు అయినా ఇచ్చి బ్యాంకు ఉద్యోగం చేసడానికి రెడీగా ఉన్నారా? చెప్పండి. పట్టణాల్లో బెల్ బాటం ప్యాంట్లు వేసుకు తిరిగే ఆ షోకిళ్ళ రాయిళ్ళు మీతో పాటు ఎక్కడ కానీ నా మాత్రమైనా సంపాదించగలరా? సుబ్బారామయ్య సిగరెట్ సగం దాగి ఇది లాభం లేదంటూ చుట్ట వెలిగించాడు. వ్యవసాయం కూడా ఇదివరకు బాగా లేదులేండి. ఓ 10 ఏళ్లకి ఇప్పటికీ అంత ఖర్చులు పెరిగాయని కూలి డబ్బుకెళ్ళి అయితే చెప్పక్కర్లా. ఈ బోడి వెధవలు వీళ్ళకి సంఘాలు వెలుస్తున్నాయి. ఇక ఎరువులు మందులు మర పట్టించడానికి శిస్తులు. కొన్నిసార్లు ఇదంతా అమ్మేసుకుని పట్నం పోవాలనిపిస్తుంది. బాగా చెప్పారు. మీరు చెప్పింది అక్షరాలు నిజమే. కానీ పట్టణంలో బ్రతకాలంటే ఇంతకన్నా ఇబ్బంది. కనీసం మనకి ఇక్కడ ఏదో భుక్తికి లోటు లేకుండా గడిచిపోతుంది. ఏదో చప్పుడు కావడంతో సంజ్ఞ గ్రహించి లోపలికి వెళ్ళాడు లింగమూర్తి. వంటింట్లో బాలామణి బియ్యం నిండుకున్నాయండి అని చెప్పింది. అతను తలూపి వస్తుంటే కందులు కూడా వేశారట అంటూ గుసగుసలాడింది. లింగమూర్తి మళ్ళీ కుర్చీలో బాసిపెట్టేసి కూర్చుని, నేను రేపు మీ పని మీదే హైదరాబాద్ వెళ్తున్నాను. ఆ అబ్బాయికి ఏదో ఒక బ్యాంకు నుంచి కాలు వచ్చేటట్టు చూడటం నా బాధ్యత. అయితే ఆ తర్వాత మీరు అంటే మీ వాడు నా కోసం ఆయన చేయాలి. వాళ్ళతో పరీక్ష ఉంటుంది. అది మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. పరీక్ష కనుక గట్టెక్కి ఇంటర్వ్యూ వచ్చిందా ఇక ఉద్యోగం ఇప్పించే పూచి నా అది అన్నాడు. మీరు మాట్లాడారుగా, వాడేమన్నాడు అన్నాడు సుబ్బారామయ్య. లింగమూర్తి నవ్వేశాడు. మీ ఇష్టం వాడిష్టం. ఉద్యోగం ఆర్డర్లు వస్తే 10 కాదు 15 కాదు 20 అయినా సరే మీ ఖర్చులు శ్రమ కూడా కలుపుకొని మరీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. అడ్వాన్స్ కావాలంటే తీసుకోండి, కానీ ఆ వెధవ సంగతి మాత్రం నాకు ఇంకేం చెప్పద్దు అన్నాడు సుబ్బరామయ్య. అయ్యో, నాకొక్క పైసా వద్దు, మీతో నేను వ్యాపారం చేస్తానటండి. వెళ్ళడానికి ఖర్చులు ఇవ్వండి చాలు. ధాన్యం ఇంటికి వచ్చినట్టుందే అన్నాడు లింగమూర్తి. వచ్చిందిగా, మీకేమైనా కావాలా? అబ్బాయి ఇప్పుడు ఎందుకు, మరాడించి కాసిని పంపండి అన్నాడు లింగమూర్తి టేబుల్ మీద కాగితాలు సర్దుకుంటూ. సుబ్బారామయ్య 200 రూపాయల కాగితాలు ఇచ్చి ఇప్పటికీ ఉంచండి అంటూ నమస్కరించి నిష్క్రమించాడు. 10 అయింది. లింగమూర్తి ఆ ఉదయానికి తన ఆఫీస్ కట్టేసి స్నానం చేసి వచ్చి భోజనానికి కూర్చున్నాడు. నేను సాయంత్రం సోమన్న గారితో కలిసి హైదరాబాద్ పోతున్నాను. వాళ్ళ బావికి మోటార్ కావాలంట, నేను సెలెక్ట్ చేసి పెట్టాలట. ఇంకే ఆయన ఖర్చుతో ఒక 2 రోజులు జల్సా చేసి రండి అంది బాలామణి. ఇక ఇదిగో ఈ ఏడుపు గొట్టుతనమే వద్దు. అయినా నీకేం తక్కువైందే, అలా నస పెడుతుంటావు. ఇప్పుడు తలంచుకొని కూర్చున్నదల్లా అతి ప్రయత్నం మీద లేచి వెళ్ళిపోయింది. నీ స్థూలకాయం తగ్గితే కానీ పిల్లల గురించి ఆలోచించకూడదు. పోనీ ఎవరినైనా పెంచుకుందామా? ఎందుకు? భర్త అలా ఎందుకు అంటే ఆమెకు మరింత భయం. అతడు మరో పెళ్లి చేసుకుంటాడేమోనని. ఇటీవల అతడి తిరుగుళ్ళు, అలవాట్లు, జల్సాలు, తనకు దూరంగా ఉండటం అన్నీ ఆమెకు అనుమానం దృఢం చేశాయి. కానీ ఇంకా నోరు తెరిచి అడిగేదాకా రాలేదు. పెళ్ళై 10 ఏళ్ళయిందన్న మాటే కానీ తనకింకా వయసు మించిపోలేదు. 25 దాటాయేమో అంతే. 40 ఏళ్ల కన్నా ఆడవాళ్ళు లేరు. ఎవరిలో దోషం ఉందో కూడా తెలియదు. భర్త ఊరికే తను లావు అంటూ మొదట ఎగతాళిగా ప్రారంభించి చివరికి అదే రకంగా ధృవీకరించాడు కూడా, అదొక నేరంగా. భోజనం ముగించి చక్కగా డబుల్ జర్దా వేసుకుని కిళ్ళి కట్టుకుని ఒకటి నోట్లో మరొకటి జేబులో పెట్టుకుని నీట్గా తయారై బయలుదేరాడు లింగమూర్తి దేశం మీదకి. బ్రహ్మచారి చేతి నిండా డబ్బు, తన మీద ఆధారపడిన వాళ్ళు, తను సహాయం చేయవలసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. ఆ వయసులో అందరికీ అనిపించినట్టుగానే ఆదా చేయటం అనేది అంత మూర్ఖమైనటువంటి విషయంగా కనిపించింది హరికి. ఫలితంగా విలాసాలు, షోకైన ఉడ్డలు, ఖరీదైన వాచీనిచ్చి హోటల్లో భోజనం, తరచూ బార్లు, పేకాట, సినిమాలు, కాస్త ధైర్యంగా ఆడపిల్లల వెంట పట్టడం, చూడటం, పక్క మీద వాలగానే మొహం గుర్తించలేని
ఒక 36 అమ్మాయి మొదట నిద్ర పట్టకుండా సతాయించి కాస్త కునుకు పట్టగానే అర్జెంటుగా కలలోకి వచ్చి అతన్ని వివసుండి చేస్తుంది. ఉద్యోగంలో స్థిరపడ్డ ఓ సంవత్సరానికి గావోను వాళ్ళ బాబాయ్ ఆఫీసు వెతుక్కుంటూ వచ్చాడు. ఆ ముసలాయన అలా రావటం చూసి హరి గాబరాపడ్డాడు. ఏం బాబాయ్ అలా రొప్పుతున్నావు, లిఫ్ట్లో రాలేదా అంటూ అడిగాడు. ఏమో అది మీకోసమేనేమో అని మేము కూడా రావచ్చా, బాగుంది అంటూ అతన్ని నెమ్మదిగా క్యాంటీన్ తీసుకెళ్ళి కాఫీ తాగించాడు. ఏదో మరి పెద్దవాళ్ళం, ఈనాడు నువ్వు ప్రయోజకుడివై ఇలా ఉద్యోగం చేయగలుగుతున్నందుకు సంతోషం, మాకు కూడా ఇంతకన్నా కావాల్సింది ఏమీ లేదు అంటూ ఉపోద్ఘాతం ప్రారంభించి జీతం ఎంత వస్తోంది ఇంతకీ అని అడిగాడు. హరి చెప్పాడు. ఇక బాబాయ్ ఇంకా అతడి ఖర్చులు అలవాట్లు అడిగి ఆశ్చర్యం, సంతోషం, సంతృప్తి, గర్వం ప్రకటించాడు. తన గోడు ఇబ్బందులు, ఎస్ఎస్సి తప్పిన పెద్దోడి గురించి, ఎక్కాలైనా సరిగా రాని 7వ క్లాస్ చదివే కూతుర్ని గురించి, భార్య జబ్బు గురించి ఎకరువు పెట్టాడు. హరి వాచి చూడగానే అయ్యో ఆఫీస్ టైం వెళ్తాడేమో, వెళ్ళు అంటూ లేచాడు. అక్కర్లేదు బాబాయ్, మాకేమంత తొందర పనులుండవు అని కూర్చోబెట్టాడు. చూడు బాబు, భగవంతుడు ఎవరికి ఎలా కష్టాలు సుఖాలు కలిపివ్వాలో అలా ఇస్తాడు. మా ఇక్కట్లు నువ్వు నీ సుఖాలు మేము తెలుసుకోవాలన్నా తెలుసుకోలేం. ఇంత డబ్బు హోదా వచ్చాయి నీకు, మరి నువ్వు కూడా నీకు నచ్చిన ఓ అమ్మాయిని చూసి చేసుకుని ఒక ఇంటివాడివై పిల్ల పాపన కంటేనే ఇవన్నీ సార్థకమవుతాయి. నీకేమో తండ్రినైనా బంధువైనా అన్నీ నేనే అయ్యాను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీకు పెళ్లి చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. చూద్దాంలే బాబాయ్, ఇప్పుడు ఏం తొందరేం లేదు. అలా అనుకుంటూ కూర్చుంటే మనకు తెలియకుండానే కాలం మించిపోతుంది. మరి నీకు స్పష్టంగా తెలియదనుకో, కానీ మన బంధువులు ఒక 2 సంబంధాలు తెచ్చారు. ఒక అమ్మాయి అయితే ఇక్కడే చదువుకుంటుందట. నీకెప్పుడు వీలు చిక్కుతుందో చెప్తే నేను ఆయన కబురు పెడతాను. నేను మీ ఇంటికి వచ్చి చెప్తాను బాబాయ్ అన్నాడు హరి. పోనీ ముందర ఫోటో చూపిస్తానన్నా సరే తెప్పిస్తాను. ఆదివారం నేను వస్తాగా. అలా హరి జీవితంలో తొలిసారిగా పెళ్లి చూపుల తతంగం ప్రారంభమైంది. వాళ్ళ బాబాయ్ మరో 2 ఏళ్ల దాకా తన చుట్టూ ఇలాగే తిరిగి చివరికి తన చేత సరే అనిపిస్తాడని అప్పుడు అతనికి తెలియదు. తన మిత్ర బృందానికి ఈ విషయం చెబితే జాగ్రత్త గురు, ఉరికంబం ఎక్కే ముందర చివరి కోరిక తీర్చేసుకో అంటూ జోక్ చేశారు. డోంట్ వరీ బాయ్స్, ఇప్పట్లో నేను ఏ గుదిబండను మెడనేసుకోవటానికి రెడీగా లేను అన్నాడు హరి. దేశంలో 5 ఏళ్లకోసారి ఎన్నికల తిరునాళ్ళు జరిగితే వాళ్ళ ఆఫీసులో ప్రతి 2 ఏళ్లక జరుగుతాయి. ప్రస్తుతం సెక్రటరీగా ఉన్న ఒక సీనియర్ ఉద్యోగి ఉద్యోగుల క్షేమాన్ని విస్మరించి మేనేజ్మెంట్తో కుమ్మక్కై తన వాళ్లకు, తన చెంచాల బంధువులకు ఉద్యోగాలు ఇప్పించాడని. స్టాఫ్ సెక్షన్లో లీలావతి ఎవరనుకున్నావు, వాడి చెల్లెలు. అకౌంట్స్లో అటెండర్ ఫిలిప్స్ వాడి చెంచా. జాషువా లేడు, వాడి తమ్ముడు. అలా తన మద్దతుదారులకే ఓవర్ టైం సీట్లు ఇప్పిస్తాడని, తన శత్రువులందరికీ మెమోలు ఇప్పించి ఏడిపించగలడని, ఇంకా వాడు తాగుబోతూ జోదరి వ్యభిచారం కూడా అని. ఈ ఆరోపణల్లో కొన్ని నిజమని తెలిసిపోతూనే ఉంది. అవి ఆధారంగా మిగతావి కూడా నమ్ముకోవచ్చు. హరిని తొలిసారి మెమో నుంచి కాపాడిన అసిస్టెంట్ సెక్రటరీ సత్యమూర్తి ప్రస్తుతం సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్నాడు. ఒరే సూరి, మేమంతా సత్యమూర్తికి సపోర్టర్లమని ఆఫీసులో అందరికీ తెలుసు. అందువల్ల మాలో ఎవరం పోటీ చేసినా సత్యమూర్తి ఓట్లే తప్ప అటువైపు వాళ్ళ ఓట్లు మాకు రావు. కానీ నువ్వు తటస్థంగా ఉన్నట్టుగా కనిపిస్తావు. కాసిన అటువైపు ఓట్లు కూడా తెచ్చుకోగలవు. బాబు, నీకు మీ యూనిఫామ్కో నమస్కారం, నన్ను మాత్రం ఇందులోకి లాగద్దు. రై, పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన వాడిని నీకు ఇంకా ఇలాంటి చిన్న చిన్న విషయాలను చూసి భయం ఎందుకురా? ఆల్రెడీ నువ్వు పెళ్ళికి రెడీ అయిపోయావు. బ్లడీ ఫోల్, నువ్వేదో చాలా పాపులర్ క్యాండిడేట్ అనుకున్నాను నేను. మాకు నీ అవసరం ఉంది. నీకు న్యూట్రల్గా మేమే పబ్లిసిటీ ఇస్తాం. అటువైపు ఓట్లు తెప్పించి వాడిని చిత్తుగా ఎత్తుగా ఓడించి సత్యమూర్తిగా పట్టం కడతాం. పక్కనే కూర్చున్న సత్యం, మనం బలవంతం చేయొద్దు అన్నాడు. నువ్వు ఊరుకోవయ్యా సత్యమూర్తి, వీడి పెళ్లి తర్వాత పెళ్ళాం దగ్గర ఎలా బెట్టు చేయాలా అని రిహార్సల్ చేసుకుంటున్నాడు. సత్యమూర్తి నవ్వుతూ, కామ్రేడ్ హరి, మీ పూర్తి అంగీకారంతోనే మేము ఒక నిర్ణయం తీసుకోగల పరిస్థితి మీకు తెలుసు. వాళ్ళు ఎటువంటి ప్లాన్ వేస్తున్నారో, ఎలా నీచంగా ఓట్లు గెలుచుకోవాలనుకుంటున్నారో కూడా మీకు తెలుసు. మిమ్మల్ని న్యూట్రల్గా ఉండమంటే అందుకు అర్థం ఏమీ లేదు. మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం. అటువైపుగా వాళ్ళు కూడా మీరు
మేం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించక్కర్లేదు. మీ ఇష్టం అండి అన్నాడు హరి. చూసావా సత్యమూర్తి, సత్యభామవు కావనుకో, కానీ నువ్వు స్వయంగా అర్థించితే కానీ ఈ కృష్ణ భగవాన్లు వినలేదు దొంగనాయాలు. టు అవర్ ఎలక్షన్ విక్టరీ అంటూ మరొక గొంతు దిగింది. టు అవర్ ఎలక్షన్ విక్టరీ అంటూ మరొక రౌండ్ గొంతు దిగింది. ఎలక్షన్లలో సత్యమూర్తి అతని మద్దతుదారులు స్వీప్ చేశారు. కేవలం 2 ఏళ్ల సర్వీస్ ఉన్న హరి ఆఫీసులోనూ యూనియన్లోనూ తనకన్నా సీనియర్లను ఓడించి అసిస్టెంట్ సెక్రటరీ అయ్యాడు. ఎన్నికల ఫలితాల తర్వాత కానీ తెలియలేదు హరి తటస్థుడు కాదు, సత్యమూర్తి మనిషి అని. ఇక చీకటి పడింది. కాంతం ఇంకా ఇంటికి రాలేదు. తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఇలా ఆలస్యంగా రావటం కాంతానికి అలవాటే. అయినా తల్లి మనసు ఆందోళనగా ఉంది. ఎన్నిసార్లు చెప్పినా దీనికి బుద్ధి రాదు. ట్రాన్సిస్టర్లో తెలుగు వార్తలు వస్తున్నాయి. ఎవరో పిలుస్తున్నారు. రేడియో చప్పుడుకు గొంతు తెలియటం లేదు. ఈసారి మరింత గట్టిగా తను నెమ్మదిగా లేచి నడిచింది. అక్క అక్క, కాంతం, ఒసేయ్. ఆమె మనస్సు కుదుట పడింది. గడియ తీయగానే లింగమూర్తి తలుపు తోస్తూ, ఏమిటే చెవుడొచ్చిందా ఏమిటి? అరగంట నుంచి అరుస్తున్నాను నేను. వినిపించలేదురా. అదే ఏమైందని పుస్తకాలు మార్చుకురావడానికి వెళ్ళింది. ఇంత రాత్రి దాని చెవులు మెలేస్తానుండి అసలు. వెనకాలే సూర్యకాంతం. ఎప్పుడొచ్చావు మావయ్య అంటూ ఇంట్లోకి జారుకుంది. ఎప్పుడా చెప్తానుండు. ఏమే మీకేం వేడాపాడా తెలియట్లేదా అంటూ కుర్చీలో వాలి. ఎలా ఉంది అక్కయ్య, మందులున్నాయిగా అన్నాడు. కాంతం మందు బిళ్ళల ప్యాకెట్ తెచ్చి తల్లి మంచం పక్కన పెట్టింది. కాఫీ చేస్తున్నావా? కాసి నీళ్లు తీసుకునిరా అంటూ కసిరాడు లింగమూర్తి. కాంతం నీళ్ల గ్లాస్ తెచ్చిచ్చి లోపలికి వెళ్ళింది. లింగమూర్తి గుడ్డలు మార్చుకుని బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడుకుని స్నానం చేసి వచ్చేసరికి కాఫీ గ్లాసు టేబుల్ మీద ఉంది. ఇక కన్నీళ్లు తుడుచుకుంటున్న అక్కయ్యని చూసి, ఏమిటే ఏమైంది, కన్నీళ్ళు ఎందుకు అంటూ కాఫీ గ్లాస్ అందుకున్నాడు. ఏం లేదురా తమ్ముడు, నువ్వు ఇలా వచ్చి చూసి పోకపోతే మా గతి ఇంకేమయ్యేదా అని. సర్లే, అలా పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. ఎవరో చుట్టాలతో మాట్లాడినట్టుగా మాట్లాడతావే సొంత తమ్ముడిని పట్టుకుని. నా మరిది ఆ ముండా కొడుక్కి అన్నాళ్ళు చాకరీ చేశానా? ఆయన పోయిన ఈ 3 ఏళ్లలో ఒక్కరన్నా మా గొడవ తొక్కి చూడలా. పోనీవే, ఒక్కొక్కరి స్వభావం. ఏం చేస్తాం? నేను మాత్రం మీ ఇంట్లో తినలేదా, చదువుకోలేదా, నేను ఈనాడు ప్లేడర్నయ్యానా అంటే అదంతా బావగారి చలవే కదా. ఆమె అటు తిరిగింది. లింగమూర్తి పేపర్ తిరగేశాడు. వంటింటి గుమ్మంలో నిల్చుంది కాంతం. భోజనం వడ్డించాను మావయ్య అంది. పీటల మీద కూర్చుంటూ లింగమూర్తి, నీకు నేనేం చెప్పాను అంటూ గదమాయించాడు. ఆ పిల్ల బిక్కమొహం వేసింది. అలా టైం వేస్ట్ చేయక నాతో పాటు కూర్చుని భోంచేయి, తర్వాత త్వరగా చదువుకోవచ్చు. కాంతం నెమ్మదిగా కంచం తెచ్చుకుని కూర్చుంది. మరి కాసేపటికి, ఇదిగో అలా పిచ్చికలాగా ఒక్కొక్క మెతికే కొరుకుతూ కూర్చోకు, చెబితే వింటావా? అందుకే అలా ఒంట్లో సత్తు ఉండదు, పాఠాలు అర్థం కావు, పిచ్చి మొద్దు. అది తినేసి మరి కాస్త పెట్టుకుని పెరుగు వేసుకో అంటూ ఆమె చేత బలవంతంగా తినిపించాడు. తల్లి కూడా తిన్న తర్వాత వంటిల్లు సర్దేసి లింగమూర్తికి పక్కేసింది కాంతం. ఇక పుస్తకాలు తీసుకునిరా. కాంతం గొడ్డులా తల ఊపింది. మీ పరీక్షలు ఎప్పుడే? ఇంకెన్ని రోజులున్నాయి? 10 రోజులు. మొన్నటిసారి నేను చెప్పిన పాఠాలు నేర్చుకున్నావా? మరి మాట్లాడవే. నేర్చుకున్నాను. పార్లమెంట్ స్పెల్లింగ్ ఏమిటి? తప్పు చెప్పింది. న్యూటన్ సూత్రాలు రావు. స్క్వేర్ రూట్స్ లెక్కలు 2 చేయమన్నా, చేసావా? చేశాను. తప్పు. చెవి మలేశాడు, మొట్టికాయ వేశాడు, బుగ్గలు పిండాడు. మొదట స్పెల్లింగులు బట్టు, ఆ అక్షరాల ఉచ్చారణలో పెదాలు తమాషాగా వంపులు తిరిగాయి. అలా నేల మీద వంగి రాయొద్దు, ఇలా ఆ భుజాల్ని లేపి కూర్చునే పద్ధతి నేర్పించాడు. శభాష్ వీపులో తట్టాడు. తలకాయ ఇలా మెడ సరి చేశాడు. సరిగా కూర్చో, ఆ లంగా సర్దుకో. తల మరింత వంగింది. చాలే ఎదవ సిగ్గు, ఇక చదువు. ఇంకా పడుకొని అలసిపోయిందేమో. ఇదిగో ఇలా అలసిచ్చే దాన్ని ఇలా పాడు చేశావు. పరీక్షల్లో దానికి గుండు 0 రావటం ఖాయం. లింగమూర్తి ప్రతి వారం వచ్చేవాడు. కాంతం చేత చదివించాడు. రాత్రి 12 దాకా మేల్కొని పాఠాలు చెప్పేవాడు. మళ్ళీ పొద్దున్నే వాళ్ళింటికి మంచి నిద్రలో ఉన్న కాంతాన్ని పిలిచి తట్టి కుదిపి లేపి కూర్చోబెట్టి కళ్ళు మొహం తుడిచి చలేస్తే ఒంటి నిండా కప్పి
నిద్ర బలిమితో కళ్ళు మూతలు పడితే చెంపల మీద కొట్టి ఏడుపు మొహం పెడితే చక్కెలి గింతలు పెట్టి నవ్వింది. నవ్వించి కథలు చెప్పి కాకమ్మ కబుర్లు చెప్పి ఓదార్చి బుజ్జగించి ముద్దు చేసి కాంతాన్ని ఎస్ఎస్సి పాస్ చేయించాడు. అది ఏం పాస్ అయితే ఏం చేసేది ఉంది, దానికి పెళ్ళి చేయరా అంది కాంతం తల్లి. నీకెందుకు, నువ్వు నిశ్చింతగుండు, దానికి మంచి మొగుడిని తెచ్చి కట్టబెట్టే బాధ్యత నాది. అయినా చదువుకున్న పిల్లలకే మంచి మొగుళ్ళు దొరుకుతారు, ఈ ముద్దవతారాన్ని ఎవరు చేసుకుంటారు? ఈ ఊళ్ళో జూనియర్ కాలేజీ లేదుగా, నేను దీన్ని మా ఊరు తీసుకెళ్తాను, అక్కడ ఇంటర్మీడియట్ పాస్ చేయిస్తాను. అమ్మో, దాన్ని నీ వెంట పంపిస్తే ఏం బాగుంటుంది? ఏ, నీ కూతురు నేను కొరుకు తింటాననుకున్నావా ఏమిటి? అది కాదురా, ఇది ఇక్కడే ఉంటే చదువు సంధ్య లేక పెంకి ఘటనలా తయారవుతుంది. నా దగ్గర ఉంచుకుంటే కాస్త చదువు చెప్తాను, భయం భక్తి నేర్పిస్తాను, పైగా నేను ఊళ్ళో లేనప్పుడు నా పెళ్ళానికి తోడుగా ఉంటుంది. ఇప్పటికే నువ్వు ఇంత కష్టపడుతున్నావు, మేము ఇంకా భారం అవుతామేమో నీకు. ఇదిగో అలాంటి పిచ్చి ఊహలే పెట్టుకోకు, కాంతం నాకు బరువు అవుతుందంటే. ఏమిటే కాంతం, మా ఊరికి వచ్చి ఇంటర్మీడియట్ చదువుకుంటావా? అమ్మ వెళ్ళమంటే వస్తాను, ఇంతే ఆడాళ్ళంతా. పెళ్ళికి ముందర అమ్మా నాన్నలు ఇష్టం, ఆ తర్వాత మొగుడు ఇష్టం, నేను రమ్మంటే మాత్రం రావన్నమాట. కాంతం నవ్వింది. అయినా మా ఊరు ఎంత దూరమే, 40 మైళ్ళన్నా లేదు. సెలవులకి పండగలకి ఎలాగో దీన్ని తీసుకొచ్చి నీకు చూపిస్తుంటేనే ఉంటాను, సరేనా? నీ ఇష్టం రా, అంతా నీదే బాధ్యత. మరి అలా అన్నావు, బాగుంది. వసేవు కాంతం, గెట్ రెడీ. లింగమూర్తి ఇంట్లో కాంతానికి ఒక గది కేటాయించాడు, భోజన స్నానాదులకు మాత్రమే. ఆ అమ్మాయి మిగతా ఇంట్లో తిరగాలి, మిగతా టైం అంతా తన రూమ్లోనే గడపాలి. ఆమె గదిలోకి తన భార్య ఊరికే వెళ్ళి డిస్టర్బ్ చేయకూడదు. లింగమూర్తి మాత్రం వీలైనప్పుడల్లా వెళ్ళి ఆమె చదువు పరిశీలిస్తూ ఉంటాడు. వారానికో సినిమా, తెలుగు సినిమా అయితే 3 పెడతారు, హిందీ అయితే 2, లింగమూర్తి కాంతం. ఇంటికి వెళ్ళినప్పుడల్లా తల్లి కాంతం పెళ్ళి మాటెత్తుతుంది. లింగమూర్తి నవ్వుతాడు, చిరాకు పడతాడు, హామీ ఇస్తాడు. 2 ఏళ్ళాగు, కాంతం ఇంటర్మీడియట్ పాస్ అవని. ఇంటర్మీడియట్ పాస్ అయ్యే నాటికి కాంతానికి తెలివితేటలు పెరిగాయి. బెరుకు బిడియము పొయ్యి హుషారు చలాకితనం, మాటకు తెలివిగా జవాబు ఇవ్వటం వచ్చాయి. ఆధునికంగా అలంకరించుకోవటం, లౌక్యం కూడా నేర్చుకుంది. ఓ మోస్తరు చదువు ఉంది, అందమైన పిల్ల, ఆకర్షణంగా తయారగలదు, పెళ్ళికి రెడీగా ఉంది. కాంతం చదువు ముగించుకుని వెళ్ళిపోయే నాటికి పిల్లలు లేని బాలమణి దిగులు ఇనుబడించింది. ఇక యవ్వన చాపల్యం కాస్త తగ్గాక హరి తన కొలీగ్ ఒక అమ్మాయిని చేసుకోవాలని తీవ్రంగా ఆలోచించాడు. అదంతా ప్రేమ అని అతడు కూడా అనుకోలేదు. చాలామంది యువకుల్లాగే అతడు మరో ఉద్యోగం చేసుకుంటే ఆదాయం 2 అవుతుందని, అనేక అదనపు సౌకర్యాలను అమర్చుకోవచ్చని ఊహించాడు. ఇతడు వివాహం చేసుకోవాలనుకున్న అమ్మాయి నీరజ చూపులకు బాగానే ఉంటుంది. పెళ్లి చేసుకుందామా అనే అర్థం వచ్చేటట్టుగా ఇతడు మాట్లాడినప్పుడు ఆమె వద్దు అన్న అర్థం వచ్చేటట్టుగా జవాబు ఇవ్వలేదు. ఇద్దరూ కలిసి 2-3 సార్లు హోటల్కి వెళ్ళారు. ఆఫీసులో 4 దృష్టిని ఆకర్షించేటట్టుగా కలిసి తిరిగారు. కానీ ఆమె అన్ని నాళ్ళు అతనితో చెప్పంది ఏమిటంటే, తన తల్లిదండ్రులు తన కోసం గుమస్తాగాడిని కాక ఏ డాక్టర్నో ఇంజనీర్నో చూస్తున్నారని. ఒకవేళ అలాంటి వారెవరూ దొరక్కపోతే ఆమె ఇతడిని చేసుకోవటానికి రెడీగానే ఉంది. అవ్యక్తమైన తమ ఉద్దేశాలని దాచుకుని వాళ్ళు తిరిగిన 6 నెలల్లోనూ అతడు పెళ్లి కూతురు వేట, ఆమె తల్లిదండ్రులు పెళ్లి కొడుకుల వేట సాగిస్తూనే ఉన్నారు. ఇక సడన్గా నీరజ 1 రోజులు సెలవు పెట్టేసింది. హరికి అర్థం కాల. మరో 1 నెల సెలవు పొడిగించింది. ఆ తర్వాత కూడా ఆఫీస్కి రాలా. జీతం తన బ్యాంక్ అకౌంట్లో వేయించుకుంది. మరికొన్నాళ్ళు సిక్ లీవ్ పెట్టింది, ఏదో జబ్బు కోసం ట్రీట్మెంట్ చేయించుకుంటున్నట్టుగా. డాక్టర్ సర్టిఫికేట్ పంపించేసి అలా తన సెలవంతా అయిపోయిన తర్వాత రావలసిన జీతం అంతా అనా పైసలతో సహా తీసేసుకుని తనొక ఏరోనాటికల్ ఇంజనీర్ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతున్నానని రాజీనామా పత్రం పంపించింది. హరికి ఈ విషయం తెలిసే నాటికి ఆమె అమెరికా చేరి 1 నెల రోజులైనా దాటి ఉంటుంది. ఇక అమ్మ దొంగ అనుకుని హరి తన పెళ్లి కూతుళ్ళ వేట కొనసాగించాడు. కాంతం అతడు చూసిన అమ్మాయిల్లో 49వది. ఉద్యోగం వద్దు, భోషాణం వద్దు, కానీ ఇంత వండి పడేసి అణిగిమణిగుండేది ఎవరైనా సరే అనుకున్నాడు హరి. చూడు హరి, నువ్వు చూసిన అమ్మాయిలందరూ ఇంకా నీ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు అనుకోకు. అందులో చాలామంది ఇప్పటికి పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లా పాపలతో సుఖంగా కాలక్షేపాలు చేస్తున్నారు, కాపురాలు చేస్తున్నారు.
ఆడపిల్లలు దొరక్కపోరని మనం ఎలా అనుకుంటామో ఈయనతోటి మగపిల్లలు దొరక్కపోరని వాళ్ళు అనుకుంటారు. ఇక పిల్లల్ని చూస్తూ పోవటమే, ఎవరికీ జీవిత లక్ష్యం రాకూడదు. బహుశా అన్ని రకాల రూపలావణ్యాలు విద్యార్హతలు గల అమ్మాయిలను నువ్వే ఇప్పటికే చూసేశావు. ఇంకా కొత్త రకం అమ్మాయిలు ఎవరూ లేరు. ఏదో పెద్దవాణ్ణి నీ మేలు కోరి నాళ్ళు తిరిగాను. తెలిసిన వాళ్ళందరూ నన్ను ఏమిటి ఇంకా మీ హరికి పెళ్లి కాలేదా అని అంటే అసహనంగా ఉంటుంది. ఇటీవల నువ్వు చూసిన ఇద్దరు అమ్మాయిలు అమ్మ ఇంట్లో ఎవరో ఒకరిని సరే అన్నావా? సరే సరి లేక ఇక నీ ఇష్టం. నీరజ విషయం తెలిసిన మర్నాడే బాబాయ్ ఇచ్చిన ఈ ఉపన్యాసం విని హరి 49వ నెంబర్ అమ్మాయిని ఓకే చేశాడు. ఆ తాత్కాలిక వైరాగ్యంతోనే. కట్నం వద్దు, కానుకలొద్దు, అమ్మాయిని చూసేది మాట్లాడేది ఏమీ లేదు, సింపుల్ మ్యారేజ్ త్వరగా కానివ్వండి అన్నాడు. కానీ కాంతం ఒక్కతే కూతురు మాత్రమే కాక ఏకైక సంతానం కూడా అవటం వల్ల పెళ్లి ఘనంగానే జరిగింది. లింగమూర్తి పెళ్లి పెద్ద, కాంతం తల్లి పేదరాలిగా కనిపించడం వల్ల పై ఖర్చులనే లింగమూర్తే భరించాడు. తల్లి మాత్రం కాంతానికి అచ్చంగా నగదు ముట్ట చెప్పింది. ఇక పెళ్ళంతా ఒకెత్తు, అప్పగింతలు ఒకెత్తు. ఆ రోజు చూడాలి తల్లి కూతుళ్ళ ఏడుపులు, శోకాలు. ఎందరు చెప్పారు, ఎంతసేపు ఓదార్చారు. వెళ్ళవమ్మా అంటుంది తల్లి. మళ్ళీ అక్కును చేర్చుకుని కొత్త శోకం ప్రారంభిస్తుంది. తల్లి ఏడుపు కాస్త తగ్గుముఖం పట్టగానే కూతురు అందుకుంటుంది. హరికి చాలా గిల్టీగా తోచింది. తనేదైనా పొరపాటు చేశాడేమోనని. ఈ తల్లి కూతుళ్ళను వేరు చేసే పాపం తన కట్టుకోవటం లేదు కదా. తన వాళ్ళనేమి ఇబ్బంది పెట్టలేదే, పీడించలేదే, గొంతుమ కోరికలు కోరలేదే, మరి ఎందుకింత బాధపడుతున్నారు? అంత బాధపడే ఆ తల్లి నుంచి పిల్లను వెంటనే లాక్కెళ్లాలని కూడా అతడికి లేదు. పోనీ మరికొన్నాళ్ళు మీ వద్దే ఉండనివ్వండి అమ్మాయిని అన్నాడు అమాయకంగా. అప్పుడు లింగమూర్తి అడ్డుపడి అక్కను చివాట్లేశాడు. చూసావా, అతడికి కోపం వచ్చింది. ఇలా చేసే మీరు బెడదలు తెచ్చి పెడతారు. ఏదో ఒక కాసేపు ఏడిచావు చాలు. ఏమిటి కాంత, నువ్వు కూడా అలా ముసలమ్మలా చేస్తావే, మీ ఆయన ఏమనుకుంటాడు అంటూ లింగమూర్తి వాళ్ళను కసిరి హరితో, సారీ హరి గారు, ఏదో ఆడవాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు, వాళ్ళ వద్ద ఉంచుకోవటానికంటండి పెళ్లి చేసింది అంటూ కాంతాన్ని వెళ్ళదీశాడు. వెళ్ళి పెళ్లి రిసెప్షన్ ఏర్పాటు చేసి ఆ తర్వాత మిత్ర బృందానికి స్పెషల్గా బార్లో ఓ పార్టీ ఏర్పాటు చేసి ఒక 10-15 రోజులు సెలవు పెడుతున్నాను, కాస్త అలా ఒళ్ళు తిరిగి వస్తాం అన్నాడు హరి చిరునవ్వుతో. ఒకంటే మిత్రుడు మాత్రం, గురు నువ్వు సెలవులు పెట్టడం పూర్తిగా హర్షించదగ్గ విషయం, కానీ ఊళ్ళు తిరగటం ఎందుకు అంట. ఇక్కడే ఒక హోటల్లో మకాం పెట్టు, రోజు తెల్లారగానే ఈరోజు మద్రాసు, ఈరోజు బెంగళూరు అనుకుంటూ మళ్ళీ పక్క మీద పడు అన్నాడు. అనుభవజ్ఞుడైన మరో మిత్రుడు సీరియస్గా హరిభుజం తడుతూ, వాడి సలహాను నేను పూర్తిగా సమర్థిస్తాను. ఈ నెల రోజులు మీరు ఎక్కడైనా చేసేది ఒక్కటే, కాకపోతే అలసిపోయిన ప్రాణాలు ఇంకా ప్రయాణంలో కూడా ఎందుకు మరి మీరు ప్రాణం తీసేసుకుంటారు దానివలన. ఎలాంటి ప్రయాణాలు ఏవైనా ఉంటే తర్వాత పెట్టుకోండి. అవును, మరి మీ ప్రయాణపు ఖర్చులు తప్పే ఐడియా చెప్పిన ఈ శుభ సమయంలో మరొక రౌండు అన్నాడు. సెలవులు ఇట్టే గడిచిపోయాయి. ఆ తర్వాత ఆఫీస్ ఎగ్గొట్టడం మొదలెట్టాడు. ఆలస్యంగా పోవటం, లంచ్ టైంలో ఇంటికి వచ్చేయటం. ఆఫీసర్లు ఈ విషయాన్ని పట్టించుకొని అవసరం లేకుండా అతడి కొలీగ్స్ అతడికి పనిచేసి పెట్టేవాళ్ళు. సినిమాలు, రేడియోలు, బంధువులు, షికార్లు, చివరి భోజన పానాలు కూడా అనవసరం అనిపించే రోజులవి. ఇంతటి సౌందర్య రాశిని, ఇంత ఆనందాన్ని, అద్భుతమైనటువంటి అనుభవాలని ఇన్నాళ్ళు ఎలా వదిలి ఉండగలిగానా అనుకున్నాడు. కానీ ఆ తొలి రోజుల్లోనే ఎక్కడ లేని లాంఛనాలు, చీటికి మాటికి కాంతం పుట్టింటికి వెళ్ళాలి. ఓసారి దంపతుల్ని లింగమూర్తి ఆహ్వానించాడు. మరోసారి హరిబాబాయ్ వాళ్ళ ఏకాంతానికి ఎన్నో అడ్డంకులు. మా ఊరికి రండి అంటుంది కాంతం. ఆఫీస్ ఉంది, నేను రానంటాడు హరి. లింగమూర్తి కాంతాన్ని తీసుకెళ్తాడు. ఆ రాత్రి నిద్రలేమితో గడిపిన హరి తెల్లారే కాంతం కోసం బస్సు ఎక్కుతాడు. ఇక ఒకనాడు ఆఫీస్ తర్వాత ఇంటికి వచ్చేస్తుంటే సత్యమూర్తి పట్టుకున్నాడు. మీ ఇబ్బందులు మాకు తెలుసు, కానీ మీరు మీ తొలి ప్రేయసి అయినటువంటి యూనియన్ని చిన్నచూపు చూడటం భావ్యం కాదు అంటూ నవ్వాడు. మావిడ ఒంటరిగా ఉందండి. డోంట్ వర్రీ హరి, ఉదయం నుంచి ఉందిగా, మరి కాసేపటి ఉంటుంది. అది కాదు అంటూ నసిగాడు. ఇదిగో హరి, నువ్వు ఇలా మీ ఆవిడకు రోజు పెందరాళ్ళ ఇంటికి వెళ్ళి అలవాటు చేసావా, తర్వాత చిక్కుల్లో పడతావు, జాగ్రత్త. బివేర్ ఆఫ్ వైఫ్స్. రంగు, రూపు, చదువు ఏదైనా అందరూ ఒకటే అంటూ ఒక్కొంటె కోణంగి ఉచిత సలహా. అయినా విరహం లేని ప్రేమ ఏమిటోయ్, మీరెంతసేపు దూరంగా ఉంటే ప్రేమ ఆ నిష్పత్తిలో పెరుగుతుంది.
అయ్య బాబోయ్, మీ సలహాలు ఆపండి, ఏం చేయమంటారో చెప్పండి అంటూ యూనియన్ రూమ్లో కూలబడ్డాడు హరి. దట్స్ ద స్పిరిట్, దట్స్ అవర్ లవబుల్ కామ్రేడ్ హరీంద్రనాథ్ చటోపాధ్యాయ. నవ్వులు. ఆనాటి విరహం ప్రణయ కోపం తీరాక రోజు ఇంట్లో కూర్చుంటే నాకేం తోచడం లేదు అంది కాంతం. మరి నా వెంట ఆఫీస్కి వస్తావా? మీరు ఉద్యోగం ఇస్తే అలాగే వస్తాను అంది కాంతం. నీ ఇంటర్మీడియట్కి ఎవరు ఉద్యోగం ఇస్తారు? నేను ఈ ఉద్యోగంలో చేరినప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారాయి. పోనీ టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకోనా? అమ్మో, నీ ఈ వేళ్ళు టైపు నేర్చుకుని మొద్దు బారటమే అంటూ ఆమె చేతుల్ని ముద్దాడాడు హరి. పోనీ ప్రైవేట్గా BA కట్నా? నీకు చేతవుతుందా? మీరున్నారుగా చెప్పడానికి. ఇదిగో ఇలా ఆలస్యంగా వస్తాను, ఇంకా తీరికేది. అప్పుడప్పుడు మా మామయ్య వస్తుంటాడుగా, చెప్తాడు. ఇంటర్మీడియట్ ఆయనే పాస్ చేయించాడు. నీ ఇష్టం. సరే, మీ ఇష్టం. ఏమిటి సినిమా డైలాగులా అంటూ కోప్పడ్డాడు హరి. అతడి కోపానికి లైట్లు ఆరిపోయాయి. ఇక ఓనాడు లింగమూర్తి వచ్చేసరికి కాంతం ఏడుస్తూ కూర్చుంది. ఎంత ఓదార్చినా ఊరుకోదు, అడిగితే చెప్పదు. కాంతం, నీకేం కష్టం వచ్చిందే చెప్పు. మీ ఆయన ఏమైనా అన్నాడా? కొట్టాడా? ఇంకెవరితోనైనా సంబంధం పెట్టుకున్నాడా? ఏమిటి? నువ్వేం చెప్పినా విని నీకు సహాయం చేయడానికి నేను రెడీగా ఉన్నాను, కానీ నువ్వు ఇలా ఏడిస్తే సహించలేను అంటూ బొజ్జగించి ధైర్యం చెప్పాడు లింగమూర్తి. ముక్కు చిదుకుని మొహం గడుక్కుని వచ్చి కాంతం చెప్పింది. అంతా బాగానే ఉంది, కానీ ఉదయం వెళ్ళిన మనిషి అర్ధరాత్రి దాకా ఇంటికి రాడు. ఈలోగా నేను భయంతో బెక్క చచ్చిపోతాను. ఒకనాడు కాదు, 2 రోజులు కాదు, పెళ్ళైన ఈ 6 నెలల నుంచి ఇంతే. నువ్వెన్నిసార్లు వచ్చి వెళ్ళావు కదా, ఆయన ఎప్పుడైనా ఇంట్లో చూసావా? ఉదయం తప్ప. వాళ్ళ ఆఫీసులో ఒక యూనియన్ ఉందంట, అందులో ఈయన పెద్ద లీడర్ అంట. ఓ సెలవు రోజు లేదు, ఆదివారం లేదు. ఎప్పుడన్నా ఈయన ఇంటి వద్ద ఉండాలనుకున్నా వెంటనే పక్షుల్లాగా జనం స్కూటర్ల మీద వచ్చి తీసుకెళ్తారు. కష్టాలంటే కష్టాలు ఏమీ లేవు, కానీ ఆయనకు నా అవసరం ఏమాత్రం కూడా తోచకపోతే నాకెలా ఉంటుంది? ఏమంటే చదువుకోమంటాడు. పోనీ కొన్నాళ్ళు ఇంటికి పద అన్నాడు లింగమూర్తి. ఇదే ఒక్కనాటి గొడవ కాదు కదా, నేను ఇక్కడే ఉండాలి, ఆయన్ని మార్చుకోవాలి అంది కాంతం విచారంగా. తనకు భోజనం వడ్డించగానే లింగమూర్తి కాంతాన్ని కూడా కూర్చోమన్నాడు. తలంటు పోసుకుని కాళ్ళకి పసుపు, కళ్ళకు కాటుక, నుదుట తిలకం, తెల్లటి ఇస్త్రీ చీర కట్టుకున్న కాంతం అతడికి గృహలక్ష్మిలా కనిపించింది. కాంతం, నీ వంటి దాన్ని పెట్టుకుని అతడు ఇలా తిరుగుతున్నాడంటే 5 స్టార్ హోటల్లో ఉంటూ పచ్చడి మెతుకులు భోంచేసినట్టుగా ఉంది అన్నాడు. తెలిసి తెలియని కాంతం నవ్వింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యసనం ఉంటుంది. మీ ఆయనకి ట్రేడ్ యూనియన్ వ్యసనం. ఏ పేకాటో కాకుండా ఇలా కాస్త పలుకుబడి పెంచుకునే అలవాటు ఉన్నందుకు నువ్వు సంతోషించకూడదు. పైగా నువ్వు అతడి ఇంటి వద్ద ఉండమని ఎంత బతిమాలితే అతడికి అంత టెక్కు పెరుగుతుంది. అందువల్ల నువ్వు ప్రాధేయపడకుండానే అతడి ఇంట పట్టు ఉండే మార్గం వెతకాలి. అదేదో నువ్వే ఆలోచించు అంది కాంతం. ఒంటరిగా గడిపే కాంతానికి సాయంగా ఉండేందుకు లింగమూర్తి తరచూ వచ్చేవాడు. వచ్చినప్పుడల్లా 1-2 రోజులు ఉండేవాడు. లేదా అక్కడి నుంచి మొదటి బస్సులో బయలుదేరి హైదరాబాద్ 10ంటికి చేరుకుని మళ్ళీ ఆఖరి బస్కి రాత్రి 9:30కి బయలుదేరి వెళ్ళేవాడు. వచ్చినప్పుడల్లా పిండి వంటలు, పళ్ళు, పూలు, బ్లౌజ్ పీసులు తెచ్చేవాడు. కాంతం ప్రతిసారి వాళ్ళ ఆయన్ని చేతి ఖర్చు అడగలేకుండా అప్పుడప్పుడు 25-50 ఇచ్చిపోతూ ఉండేవాడు. 1-2 సార్లు కాంతం భర్తతో అంది, మామయ్య ఊరికే వచ్చిపోవటం బాగాలేదండి, ఆయన బాగా మనింటి తిండి మరిగాడు. నా వంట రుచి ఎలా ఉంటుందో మీ నుంచి తెలుసుకునే అదృష్టం నాకెప్పుడు పట్టలేదు, కానీ మా మామయ్య మాత్రం భలే పొగుడుతూ ఉంటాడు అంది. డిట్టో, నీ వంట అమృతం అన్నాడు హరి. ఇది సినిమా డైలాగ్ కాదా అంది కాంతం. అవును, నీకు మీ మామయ్యని చూస్తే అంత కోపం ఎందుకే అన్నాడు హరి. అవును, ఎవరింట్లో వాళ్ళు ఉండక ఇలా ఈ పంచన ఆ పంచన బతకటం ఏమిటి అంది కాంతం. ఎంతెంత మాటలంటున్నావే, ఆడవాళ్ళంతా ఇంతే, పెళ్ళయిన దాకా పుట్టింటి పాట, పెళ్లి తర్వాత తమ ఇంటి ఛాయలకైనా రానివ్వరు అన్నాడు హరి నవ్వుతూ. ఎవరి సొమ్ము వాళ్ళు జాగ్రత్త చేసుకోవాలి, మీకు అంత అశ్రద్ధ అయితే నేనేం చేయగలను అంది కాంతం. డోంట్ వర్రీ, అతను అలా నిన్ను దోచేస్తున్నాడని బెంగపడే బదులు ఆయన నీకే విధంగా ఉపయోగపడగలడో చూడు. పాఠాలు చెప్పించుకో, ఇంట్లో చిల్లర పనులుంటే చేయమను, కూరగాయలు తెచ్చి ఇవ్వమను, నీకు ఇంకా బద్ధకం వేస్తే వంట చేసి పెట్టమను, వీటన్నిటికీ రెడీ అయితే ఉంటాడు. లేదా మళ్ళీ ఇటు మొహం చూడడం, నీ సమస్య తిరిగిపోద్ది అన్నాడు హరి బిగ్గరగా నవ్వుతూ. మీకంతా నవ్వులాటే అంది కాంతం. జీవితమే నవ్వులాట. కాసేపు నవ్వకుండా ఆనందించి అలసి సొలసి సేద తీర్చుకుని మీరు మాత్రం మీ ధోరణి మార్చుకొని అంటారు అంది కాంతం. ఇదిగో కాంతం, వచ్చే నెలలో మా ఎన్నికలు, అందువల్ల కాస్త హడావిడి ఎక్కువైంది, లేకపోతే రోజు ఇంత ఆలస్యం కాదు అన్నాడు హరి.
ఏమండి నాకు తెలియక అడుగుతాను, మీరు ఇంత సేవ చేస్తున్నామంటారు కదా, మరి ఇంకా పోటీ కూడా చేయటం ఎందుకు, పోటీ లేకుండా సేవ చేయలేరా అంది కాంతం అమాయకంగా. అదేమిటి, నేను ఎన్నికైతేనే కదా వాళ్ళకి సేవ చేయగలిగేది. పోనీ ఈసారి మీతో పోటీ చేసే వాళ్ళనే సేవ చేయనివ్వండి, నీ అతికి తెలివి జాలే అన్నాడు హరి. కాంతం బిక్కమొహం వేసింది. హరి ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకుని, అది కాదే మొద్దు, సత్యమూర్తి సెక్రటరీ, నేను మీ ఆయనతో పోటీ చేస్తారేటి మీరు, మేమంతా ఒకటే. మరి మీ వంటి వాడు మరొకడు ఆయన దొరుకుతాడా మీరే చెప్పారుగా, మీకేమీ తెలియని రోజుల్లో ఆయన మిమ్మల్ని నిలబెట్టించి గెలిపించాడని. అంత చేతైన మనిషి మరొకరిని తయారు చేసుకుంటాడు. మీరు మాత్రం ఈ సంవత్సరం నా సేవ చేయండి, శాయశక్తుల దేవిని ప్రసన్నం చేసుకుంటున్నాను. చాలేండి కానీ మనిద్దరం ఒక యూనియన్ పెట్టుకుందామండి అంది కాంతం. హరి కొట్టాడు. నేనేమో సెక్రటరీ, మీరేమో ప్రెసిడెంటు. నువ్వు ట్రెజరర్వి కాదు, పోనీ అలాగే అనుకోండి. కానీ మన యూనియన్ ఎవరికి వ్యతిరేకంగా పోట్లాడటానికి కాదండి, నాకు మీరు, మీకు నేను సహాయం చేసుకోవటానికి. అయినా పోట్లాడాలంటే మన సమస్యలు లేవాయే. ఏ సమస్య? నెంబర్ 1, మొదట మీరు త్వరగా డిపార్ట్మెంట్ పరీక్షలు పాస్ అయ్యి పెద్ద ఆఫీసర్ కావాలి. నేను కూడా చక్కగా BA ముగించి ఏదో ఉద్యోగం తగ్గించుకుని డబ్బులు తెస్తాను. ఇద్దరం పొదుపు చేసి త్వరలో ఇల్లు కట్టుకోవచ్చు. ఆ తర్వాత ఈ అమెజాన్ కానీ ఇంకోటి కానీ తినే కానీ తర్వాత బిగ్గరగా నవ్వాడు. అవునులేండి, ఈ తిరుగుడు మరిగారు, నేను చెప్పేవి ఇంకెందుకు రుచిస్తాయి. మీరు ఎప్పుడొచ్చినా ఏమన్నా నోరు మూసుకుని పడుంటున్నానో, సినిమా లేదో సరదా లేదు. మీ కళ్ళల్లో నేను మనిషిని కాదు, మట్టి బొమ్మని. దేవి శాంతించు. ఆ రోజు నుంచి ఆమె సమ్మె చేసింది. హరి అంతా 1-2 రోజుల్లో సర్దుకుంటుంది లేమ్మని ఊరుకున్నాడు. కానీ అది నిరవధిక సమ్మెగా మారింది. ఆమె డిమాండ్స్: హరి యూనియన్ నుంచి తప్పుకోవాలి, డిపార్ట్మెంటల్ పరీక్షలకు చదవాలి, ఆఫీసర్ అయిపోవాలి. కాంత, సత్యమూర్తి ఎన్నిసార్లు ప్రమోషన్ నిరాకరించాడో తెలుసా? అతడే అలాంటి వాటిని ఆశిస్తే ఇప్పటికే పెద్ద ఆఫీసర్ అయిపోయి ఉండేవాడు. ఎవరినైనా చావనివ్వండి, నాకు అనవసరం, ఎవరు ఎలాగైనా చావని. మీరే చెప్పారు ఈ పరీక్షలు పాస్ అయితే మీరు ఆఫీసర్ అయిపోతారని. ఈనాటి నుంచి సంవత్సరం తిరిగే లోపల మీకు ప్రమోషన్ రావాలి, మీరు ఆఫీసర్ అవ్వాలి. బాగుంది, అంతా మన చేతిలో ఉందా ఏంటి? ఓఎస్, అంతా నా చేతిలో ఉంది అంది కాంతం అతన్ని మిస్చివియస్గా ఛాలెంజ్ చేస్తూ. అంతా తమ దయండి అమ్మగారు, తమరు చెప్పినట్టే నడుచుకుంటాను. సమ్మె ముగిసింది. ఆమె బోనస్ ప్రకటించింది. నువ్వు చెప్పినవన్నీ ఒప్పేసుకున్నాను కదా, నేను పరీక్షలకు చదువుతాను, శాయశక్తుల ప్రయత్నించి పాస్ అవుతాను. కానీ టెన్షన్గా 5ంటికి ఇంటికి రమ్మని మాత్రం ఆజ్ఞాపించుకు, నీకు పుణ్యం ఉంటుంది. వాళ్ళు ఏమైనా అనుకుంటారు. నెమ్మదిగా ఆ కంపెనీ తగ్గిస్తాను. సరే, మీ చదువులకు అడ్డంగా అయితే నేను ఊరికి వెళ్ళిపోతాను కొన్నాళ్ళు. అమ్మమ్మ ఎంత మాట, అలా బ్లాక్మెయిల్ చేయకు. కానీ మనిద్దరం ఇంట్లో ఉంటే చదువు సాగుతుందా అని. ఇక ఏమైంది కాంత అన్నాడు లింగమూర్తి. ఇప్పుడిప్పుడే కాస్త దారిన పడ్డాడు. నేను చెప్పలేదు, ఎలాగైనా ప్లేడర బుర్రా, నేను నీకు ఇచ్చిన తర్ఫీదు అసలు ఎలాంటిదని. కాంతం BA పార్ట్ 1 పాస్ అయింది. ఫలితాలు పేపర్లో రావడానికి వారం రోజుల ముందే ఆమెకు ఆ విషయం తెలిసింది. పరీక్ష రాసిన దగ్గర నుంచి మరి ట్యాబ్యులేషన్ దాకా అడుగడుగున ఆమె ఆన్సర్ బుక్స్ను అనుసరించి మరీ పాస్ చేయించాడు లింగమూర్తి. కామిక్స్ కూడా చదవలేని కాంతం పరీక్ష పాస్ అవ్వడం చూసి హరి మొదట ఆశ్చర్యపడి తర్వాత సంతోషించాడు. మరొక నెల రోజులకి హరికి ప్రమోషన్ వచ్చింది. దానికి కారణం తానే అన్నట్టుగా చూసింది కాంతం. రోడ్డు మీద ఉల్ఫాగా తిరిగే కుర్రాడిని ఎవరినో ఇంటికి తెచ్చుకుని వాడి ఆలనా పాలన చూసి మంచి తిండి పెట్టి చదివించి అభివృద్ధిలోకి తెచ్చినట్టుగా సంతోషించింది. బహుశా మీరు చాలా బాధపడుతున్నారు కాబోలు. ఎందుకే పాపం మీ యూనియన్ వ్యవహారాలు, దేశ సేవ అంతా దూరం చేసుకుని ఇలా నా కోసం. అదొక ప్రపంచం, ఇదొక ప్రపంచం. నాకు ముందు నుంచి తెలుసండి మీరు ఈ పరీక్షలన్నీ అవలేలా గట్టెక్కగలరని. ఇంకేం తెలుసు. ఏమండి, ఇంత జీవితం, ఇంత భవిష్యత్తు మీ ముందుంచుకుని అలా ఎలా తిరగగలిగారు? నా జీవితం నా ముందుందా, నా పక్కనుందా అన్నాడు హరి ఆమెను తన వైపుకు తిప్పుకుంటూ. బేగంపేటేటండి. అదేమిటి? మొన్న మావయ్య చెప్పాడు, అక్కడ చిన్న ఫ్లాట్ ఉందంట, ఎవరికో అవసరం వండి చవకలో అమ్మేస్తున్నట్ట. నాకు మా అమ్మ ఇచ్చిన డబ్బులు అలాగే ఉన్నాయి, ఆ స్థలం కొనేద్దామా? మీ మావయ్య గటికుళ్ళ ఉన్నాడే, ఎప్పుడు ఏదో ఒక పైరు విజయకుండా ఉండడా ఏమిటి? అమ్మో, మహా వ్యాపార దక్షతుడు, వ్యవహార దక్షకుడు, పైగా ప్లేడర్ కూడా. ఆయన పనే ఇది.
వాడి చుట్టూ వీడి చుట్టూ ముడేసి సరదా చూడటం. కొంపదీసి మనల్నేమి ముంచడు కదా. చచ్చ, మనకి ఇలా చేస్తాడా? నమ్మిన వాళ్ళనే కదా మోసం చేసేది. అమ్మయ్య, మంచివాడండి, అలా అనకండి. ప్రమోషన్ల నిచ్చెన ఎక్కాలని, ఆస్తిపరుడు కావాలని అతనికి వచ్చిన ఊహలు ఒకనాటివి కావు. కాంతం రోజూ పోరేది. వీలు చూసుకుని అనువైన వేళలో అతని మూడ్స్ కనిపెట్టి మరీ పాఠాలు చెప్పేది. ఇంకా సర్వీస్లో ఇదొక్కటే ప్రమోషనా? మళ్ళీ 10 ఏళ్ల దాకా దాని గురించి ఆలోచించద్దు. మరి మొన్న చెప్పారుగా ఎవరో కుర్రవాడు మీ మీద ఆఫీసర్గా ఉన్నాడని. అది వేరు, కానీ కాంతం అంతటితో ఊరుకోదు. మా దగ్గర ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ ఉంది. అసలు ఆ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటేనే చాలా కష్టం. ఎంతోమందినే కాకబట్టి వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంటామని వాళ్ళని నమ్మించి ఒప్పించి సంతోష పెడితే అక్కడికి వెళ్తాం. అక్కడ కొన్ని ప్రత్యేక పరీక్షలు పాస్ అయ్యి ఇంటర్వ్యూలు కడతేరితే అప్పుడు మరో ప్రమోషన్. కానీ అది మాలాంటి 200 మందిలో ఒకడికి దక్కుతుంది. మొన్న మీరు చెప్పిన కుర్రాఫీసర్ ఎలాంటివాడు? చాకు లాంటివాడు. మీరు కూడా ప్రయత్నిస్తే తప్పేమిటి? తప్పేమి లేదు, నాకు వీలు పడదంతే. మొదట మీరు ఈ ప్రమోషన్ కూడా వీలు పడదన్నారు. ఇంతకు నన్నేం చేయమంటావు ఇప్పుడు? ప్రస్తుతానికి నిద్రపోండి, రేపు ఆలోచించండి. తెల్లారి హరి పక్క మీద వాలగానే కాంతం ఏం ఆలోచించారు అంది. హరి మాట్లాడకుండా పడుకున్నాడు. కాసేపటికి ఇంట్లో ప్రమోషన్ సంగతి ఏమిటి? ఇంట్లోనా? మీరే నా రాజు, రారాజు. ఏమీ లేదే అన్నాడు ఆమె పొట్ట మీద తడుముతూ. నేను బిఏ పూర్తి చేయద్దా? మరుక్షణమే ఆమె గుండెల్లో తలదాచుకుని అలా అన్నాను. కానీ కాంతం, నేను నిన్నెవరితో పంచుకోలేను. చివరికి నా సంతానంతోనైనా సరే నువ్వు నాకు పూర్తిగా కావాలి అన్నాడు. ఉద్వేగభరితమైన ఆమె మనస్సు కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ఇక కాంతం బిఏ పూర్తి చేసిన 5 నెలలకి లింగమూర్తి ఆమెను సీమంతానికి తీసుకెళ్లాడు. ఈ పిల్లని ఇక్కడికి ఎందుకు తెచ్చారు అందామనుకుంది బాలామణి. కానీ తెలుస్తూనే ఉంది వ్యవహారం. అడిగితే చిరాకు, కోపం తప్ప భర్త పద్ధతి మార్చుకోడుగా. అక్కయ్య మంచంలోంచి లేవలేదు. దీనికి ఏం చేసి పెడుతుంటే ఇలాంటి సరదాలన్నీ దానికి మనమే తీర్చాలి. ఏమో ఏం చెప్పగలం. దీనికి పిండి వంటలు చేసి పెడితే నీ కడుపును కూడా కాయబడచ్చు అన్నాడు లింగమూర్తి. అతడు ఉత్సాహంగా ఉన్నాడు. మనిషి నడవడు, పరిగెత్తుతాడు, ఊరికనే జోక్స్ వేస్తాడు. ఎదుటి వాళ్ళ కన్నా ముందర తనే నవ్వుతాడు. తను కాపురానికి వచ్చినప్పటి నుంచి చూడని రసం అతడిలో చూసింది బాలామణి. స్వతహాగా పిసినారి, పైసా లెక్కగట్టి మరీ ఖర్చు పెడతాడు. అలాంటివాడు డబ్బు నీళ్లలాగా ఖర్చు పెట్టేస్తున్నాడు. ఏదైనా వస్తువు ఊళ్ళో దొరకదనుకుంటే నేరుగా హైదరాబాద్ తేవాల్సిందే. పెద్ద పెద్ద యాపిల్ పళ్ళు, ఖరీదైన మిఠాయి డబ్బాలు, బిస్కెట్లు, టానిక్లు, బలానికి మందులు, పూలదండలు, కాలక్షేపానికి నవలలు, జీడిపప్పు, ఇంట్లో రోజు వేపుడు కూరలు, గడ్డ పెరుగు, ఆవు నెయ్యి. లింగమూర్తి మారలేదని ఎవరైనా అడగలరా? ఒక్కడే వెళ్ళి కాంతం తల్లి పెట్టిన చివాట్లు భరించి మంచం పట్టిన మనిషిని ఇలాంటివన్నీ నువ్వెక్కడ చేయగలవే? పదానా ఇంటికి. అక్కయ్య, పెద్దదానివి, నువ్వు అలా అనుకోకు అని ట్యాక్సీకి కట్టించుకొని మరీ ఆమెను తీసుకొచ్చాడు. సీమంత రోజున వంట వాళ్ళను పిలిపించాడు. హైదరాబాద్ నుంచి హరి వచ్చాడు. కాంతానికి పట్టుచీర, కాంతం తల్లికి బాలామణికి సుమారు 100 రూపాయలు చేసే గద్వాల చీర. బాలామణి ఆ చీరలు హరి తెచ్చాడు అనుకుంది. ఇదివరకు కాంతం చదువుకున్న మేడ మీద గది ఇప్పుడు వాళ్ళ పడక కోసం కేటాయించారు. అర్ధచంద్రాకారంగా మారిన కాంతం పొట్టకు తలాంచి, ఇక్కడ నువ్వు రాజకుమార్తె అయిపోయావు కాంతం అన్నాడు హరి. నునుపు మెరుపు వచ్చిన కాంతం ఒళ్ళు, కాటిక కళ్ళు, తలలో మల్లెలు, దవనం, గడ్డానికి చందనం, కొత్త చీర మీద సెంటు వాసన, 2 నెలల విరహం, ఎట్టకేలకు దొరికిన ఏకాంతం. అతడు ఉద్రేకానికి ఊపిరి సలపక గుండె ఆగిపోతుందేమోనని అనిపించింది కాంతానికి. బలవంతంగా వదిలించుకుని దూరం జరిగి కూర్చుని, ఇదివరకులాగే అనుకున్నారా ఏమిటి? జాగ్రత్తగా ఉండాలి అంది చిరుకోపంగా. పద, నిన్ను వెంట తీసుకుని కానీ వెళ్ళను అన్నాడు హరి. కనిపిస్తూనే ఉంది అయ్యగారి ప్రతాపం. మీ దూకుడికి మీకు మీ శృంగారానికో నమస్కారం. డెలివరీ దాకా నేను ఎక్కడికి కదలను, ఇక్కడే ఉంటాను, లేదా మా అమ్మతో వెళ్ళిపోతాను అంతే అంది కాంతం బెట్టుగా. కాంతం అన్నాడు హరి. అతడి మొహం తమాషాగా మారిపోయింది. తీరని కోరికల నిషా కళ్ళలో దైన్యం, గొంతులో అనూహ్యమైన మార్ధవం. నేల మీద కూలబడి కాళ్ళు కిందకు వాల్చి మంచం మీద కూర్చున్న ఆమె చెంతగా జరిగి కుచ్చిళ్ళు సవరిస్తూ ఆమె తొడల మీద తలపెట్టుకుని గోరింటాకుతో ఎర్రబారిన చేతుల్ని మొహం మీద కప్పుకుని, నువ్వు లేకుండా నేను ఉండగలనని అనుకుంటున్నావా అన్నాడు. అప్పటిదాకా అతడి ప్రవర్తనకు కాంతానికి కోపం వచ్చిన మాట నిజమే. కానీ గర్భానికి ప్రమాదం కలుగుతుందేమోనని ఆమె భయపడిన మాట వాస్తవమే. కానీ భర్త అంత నిస్సహాయంగా తనను కోరితే
నిరా నిరాకరించగలిగే రాతి గుండె ఆమెకు లేదు. 2 రోజుల తర్వాత హరి, కాంతం హైదరాబాద్ వెళ్ళిపోయారు. లింగమూర్తి కాంతం తల్లిని మళ్ళీ ఊళ్ళో దిగబెట్టొచ్చాడు. తుఫాను వచ్చిపోయిన తర్వాత జరిగిన నష్టాన్ని తేలిగ్గా బేరీజు చేసుకున్నట్టుగా బాలామణి వంటింట్లో కూర్చుని దీర్ఘాలోచనలో పడింది. సంసారం ఎటుపోతుందో ఆమెకేమీ అంతుపట్టలేదు. భర్త ప్రవర్తన వింతగా ఉంది. కాంతం, తల్లి, హరి ఇది గమనించలేదు అంటానికి వీల్లేదు. మరి అందరికీ అన్నీ తెలిసినా ఇలా సాగనిస్తారా మనుషులు? తీరిగ్గా ఏడ్చింది, శోకాలు పెట్టింది. కానీ ఆ విశాలమైన ఇంటి గోడలు దాటి బయటికి రాలేదు. ఎప్పుడు తల గోడకేసి కొట్టుకుంది. తనను, తన అదృష్టాన్ని ఇలాంటి వాడికిచ్చి చేసినందుకు తన వాళ్లను తిట్టుకుంది. ప్రారబ్ధం, కర్మ, పూర్వజన్మ ఫలం, అదృష్టం అన్నీ జ్ఞాపకం చేసుకుని మనస్సు సమాధానపరుచుకో చూసింది. కానీ భర్త బయట తిరుగుడు అలవాటు చేసుకున్న తర్వాత తనకంతా తీరికే. అందువల్లనే ఎంత ఏడ్చినా ఇంకా టైం ఎంతో మిగిలిపోతుంది. రకరకాల ఆలోచించింది. భర్తకు 45, కాంతానికి 22. మరి తనలో ఏమైనా లోపం ఉందా? భర్త ఎప్పుడు ఆ మాట అనలేదే. పోని కాంతంలో లోపం ఉందా? భర్తలో ఉందా? లింగమూర్తి బాలామణిలో వచ్చిన మార్పు గమనించకపోలేదు. అందుకోసం ఇప్పుడు ఆమెను ఉల్లాసపరచడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. ఊళ్ళో ఉంటే పెందరాళ ఇంటికొస్తాడు, వంటింట్లో కూర్చుంటాడు, కొంగు పట్టుకుని తిరిగినట్టుగానే ప్రవర్తిస్తాడు. ఇదివరకెప్పుడూ లేనంత కోరిక ప్రదర్శించి ముప్పిరిగోనేలా చేస్తాడు. వంటను పొగుడుతాడు. అతడలా లేని ఇష్టాన్ని చూపించినప్పుడు బాలామణికి అతడి మీద వెగటు పెరుగుతుంది. ఎందుకలా భుజాలు తడవుకుంటున్నాడు? ఓనాడు తెగించి ఏమైతే అది అవుతుందని ఈనాటితో తేల్చేసుకుంటాను అనుకుని బాలామణి, ఇవన్నీ అక్కర్లేదు, మీ మనసులోని మాట ఏమిటో చెప్పండి అంది బాలామణి. ఏమిటి మనసులో మాట? నీకేమన్నా పిచ్చెక్కింది ఏమిటే అంటూ బిగ్గరగా దగ్గరకు వచ్చేదాకా నవ్వాడు లింగమూర్తి. కానీ బాలామణి అలా వదిలిపెట్టదలుచుకోలేదు. ఆ పిల్ల మీద అకస్మాత్తుగా అంత శ్రద్ధ ఎందుకు కలిగిందో అంది. ఎవరు? కాంతం గురించేనా నువ్వు అడిగేది? మరి దానికి ఎవరున్నారే? తల్లేనా తండ్రైనా మనమే కదా. ఉన్న అసలు తల్లి అలా మంచాన పడుంది. అలా ఆపదలో ఉన్న వాళ్ళని మన దగ్గర దిగిపోతే ఇంకెవరున్నారని వాళ్ళకి? అంతేనా? నిన్నేదో దెయ్యం పట్టుకున్నట్టుంది. అదేదో తొందరగా అడిగి చావు. బాలామణికి అడగదలుచుకున్నదేదో గొంతుకు అడ్డం పడింది. నాలిక చివరి దాకా వచ్చింది. కానీ తనకై తాను ఇంకా గట్టి స్పష్టమైన ఆధారాలు ఏమీ లేకుండా అంతటి నేరం అంటగట్టడం పాపం అనుకుంది. అంతేకాదు, అలా ఉత్తి పుణ్యానికి అంత దారుణమైన ఆరోపణ చేస్తే భర్త తనను అలా ఉన్న పడంగా మంచం మీదే లేని మొహం ప్రదర్శిస్తున్న ఆ క్షణంలోనే గొంతు బిసికి చంపేయగలడు కూడా అనుకుని భయపడింది. చెప్పవే, అంతేనా అంటున్నావు? ఏమిటి అంతేనా? పోనివ్వండి నా కర్మ. చెప్పు, చెప్పకపోతే వదిలిపెట్టను. ఈసారి ఆమె గోముగా, ఏమిటో మిమ్మల్ని చూస్తే భయంగా ఉంది. లింగమూర్తి మళ్ళీ నవ్వాడు. మీరు నన్ను వదిలిపెట్టరుగా ఎప్పుడు? అప్పటికే ఆమె గొంతు రుద్ధమైంది. ఇదేమిటే గోల? అంతటి భారీ శరీరాన్ని గెద్ద పిచ్చుకను పట్టుకున్నట్టుగా పొదివి పట్టుకున్నాడు. ఆమె కోపం, అనుమానం, భయం మాయమై పూర్తి బేలగా మారింది. అవును, మీరు ఏమైనా చేయండి, ఎటైనా పోండి, కానీ నన్ను వదిలిపెట్టనని మాట ఇవ్వండి. మీ నీడ లేకుండా నేను బ్రతకలేను. మీరు ఇలా నన్ను సంతోషపెట్టడానికి ప్రయత్నించండి. ఇదివరకు లాగే కోపం వస్తే తిట్టండి, కొట్టండి, కానీ నన్ను వదిలిపెట్టనని మాట ఇవ్వండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. తన అనుమానానికి కారణం ఏమిటో అప్పటికి పూర్తిగా గ్రహించిన లింగమూర్తి ఆ స్థితిలో ఆమెకేమీ చేయలేక, ఊరుకో, అలాంటి భయాలేం పెట్టుకోకు అంటూ అభయం ఇచ్చాడు. మీరు అలాంటిది ఏదైనా చేస్తే నాకు పెరటి నుయ్యే గతి అంది బాలామణి కళ్ళు తుడుచుకుంటూ. కాంతం ఈ ఇంట్లో ఉన్నప్పుడు నాకు బాగా అచ్చొచ్చిందే. నా ప్రాక్టీసు పెరిగింది. 2 ప్లాట్లు అమ్మి పెట్టాను, 3 ఉద్యోగాలు ఇప్పించాను అన్నాడు లింగమూర్తి ఆమెను ఓదారుస్తూ. మీ వ్యాపారం సంగతులు ఏమీ అడగట్లేదు నేను. మీరు మగాళ్ళు, ఎన్ని వ్యవహారాలైనా నడిపించండి, ఎన్ని చోట్లకైనా తిరగండి. మీరు సంతోషంగా ఉంటే అంతే చాలు. కానీ నన్ను అన్యాయం చేయకండి. మీ నీడలో ఇలా కడతీరనివ్వండి. అంతకన్నా నేను ఇంకేం కోరను అంది బాలామణి మళ్ళీ. ఇక కాంతం కానుపుకు పుట్టింటికి వెళ్ళాలి. కానీ హరి ఒప్పుకోలేదు. ఈ ఆచారాలు, ఆనవాయితీలు నాకు పట్టవు. మీ ఊళ్ళో హాస్పిటల్ లేదా? ఇక మీ మామయ్య వాళ్ళ ఇంట్లో ఉండాలి. అక్కడ మాత్రం నీకు చేసేవాళ్ళు ఎవరు? పైగా నా భార్య ఒకరింట్లో ఉండడం నాకు నచ్చదు. ఇక్కడ అంటావా, బోలెడు నర్సింగ్ హోములు, పెద్ద డాక్టర్లు, మా ఆఫీస్ వాళ్ళు ఎట్టాగు నీ మెటర్నిటీ ఖర్చులు రీఎంబర్స్మెంట్ ఇస్తారు. ఇన్ని సదుపాయాలు వదులుకొని అక్కడికి వెళ్ళటం శుద్ధ అవివేకం. కాంతానికి తెలుసు, భర్తతో ఏ విషయంలోనైనా వాదించవచ్చు, కానీ ఆరోగ్యాన్ని గురించి మాత్రం కాదు. అయినా బెట్టు చేయాలని నాకు తెలుసులేండి. అసలు రహస్యం అది కాదు అంది. మరి కాంతం
చిలిపిగా నవ్వింది. అతడు మళ్ళీ అడిగితే నేను మిమ్మల్ని వదిలి ఉండలేనని అని చెబుదాం అనుకుంది. కానీ హరి వరుసగా తన నిర్ణయాలన్నీ ప్రకటించేశాడు. వచ్చే నెల మనం మరో పెద్ద ఇంట్లోకి మారదాం. ఇంకా నువ్వు ఇంటి పని ఏమీ ముట్టుకోవాల్సిన అవసరం లేదు. 100 రూపాయలైనా సరే ఓ పని మనిషిని మాట్లాడదాం. కొద్ది రోజుల్లో స్కూటర్ కొనేస్తున్నాను. అప్పుడు రోజుకోసారి మధ్యాహ్నం ఇంటికొచ్చి చూసిపోతూ ఉంటాను. చిత్తం ఆఫీసర్ గారు, మీ ఆజ్ఞ అంది కాంతం. భర్తలో కొద్దిగా మార్పు వస్తున్నట్టు ఆమె కొంతకాలంగా గమనిస్తోంది. ఇదివరకులాగా అతడు ప్రతి దానికి తన సలహా అడగడు. తనకొచ్చే పనులే చేసినా వాటి వెనక ఒక ఆర్గ్యుమెంట్ పెట్టి మరీ మాట్లాడతాడు. ఆ మధ్య ఒక చీర ఇచ్చాడు. ఆకుపచ్చ చీర, తెల్లటి చిన్న పువ్వులు, పసుపు రంగు బార్డర్. తనకది ఎబ్బెట్టుగా ఉంది. వేరే డిజైన్లు ఏమీ కనిపించలేదా అంది. సుమారు 100 చీరలు చూసి ఇది సెలెక్ట్ చేశానన్నాడు. ఈ బార్డర్ బ్రహ్మాండంగా మ్యాచ్ అయింది, అందుకే కొన్నాను ఈ చీర. రంగురంగుల చీరలు కట్టుకోగానే సరిపోదు, వాటి కాంట్రాస్ట్ని ఎప్రిషియేట్ చేయగలిగే టేస్ట్ కూడా ఉండాలి. ఇలాంటి బార్డర్లు వెనకటి రోజుల్లో వచ్చేవి, మళ్ళీ ఇప్పుడు కొంత మార్పుతో వస్తున్నాయి. కట్టుకునే అమ్మాయి ఆకారం, రంగు, ఎత్తు, నడకను బట్టి కూడా చీర డిజైన్ సెలెక్ట్ చేయాలి. చీర సంగతి ఏమైనా నా గురించి మీరు అంత ఆలోచిస్తున్నారంటే నా అదృష్టం అంది కాంతం. 2-3 ఇళ్ళు చూశారు. ఒకటి కాస్త చీకటిగా ఉంది, ఒకటి బాగానే ఉంది, కానీ 2వ అంతస్తులో ఉంది. అమ్మో, ఈ పరిస్థితిలో నువ్వు రోజు అన్ని మెట్లెక్కి దిగుతావా? వద్దులే. మరో ఇల్లు ఆఫీస్కి దగ్గరలోనే ఉంది, చాలా అధునాతనంగా ఉంది. అద్దె 600. కాంతం గుండెల మీద చేసుకుంది. సర్లేండి పదండి, అద్దె అంత ఉందని ముందే చెప్పచ్చుగా అంది. కాంతం నుంచి ఆ రియాక్షన్ కోసం నిరీక్షిస్తున్నట్టుగా హరి నవ్వి, మనం ఇది తీసుకుంటున్నాం అన్నాడు. మహాప్రభో, నన్ను ఇలా ఊరించి చంపకండి, పదండి అంది కాంతం. నిజంగా కాంతం, మనం ఇదే తీసుకుంటున్నాం. ఆఫీసర్లకు కంపెనీ వాళ్ళే అద్దె చెల్లిస్తారు. మరి కారు ఇవ్వరు? అది వ్యంగ్యమో ఆశో తెలియలా. అప్పుడే ఎవరు అన్నాడు. గేటు దాటుతున్నప్పుడు కాంతం తన చేతి సన్నటి వేళ్లతో అతడు అరచేతులు నొక్కి, ఇల్లు బాగుంది అంది కృతజ్ఞతగా. డిసెంబర్ డాక్టర్ పరీక్ష చేసి ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, వెళ్ళి రెస్ట్ తీసుకోండి, 2-3 రోజుల్లో డెలివరీ వచ్చేస్తుంది అని చెప్పింది. ఇంట్లో కాంతానికి రాచమర్యాదలు. లింగమూర్తి, బాలామణి వచ్చారు. ఓ పని మనిషి ఆ పని మనిషిని లింగమూర్తే మాట్లాడి ఊరు నుంచి తీసుకొచ్చాడు. దిక్కులేని మొండ మీ ఇంట్లో పనిచేస్తూ పడుంటుంది. తోచిందేదో ఇవ్వండి, మీరు తినగా మిగిలిందే దానికి పడేయండి. అంతా తీరికే, కానీ ఏకాంతం కరువైన కాంతానికి చిరాకు పెరిగింది. తనొక్కతి పడుకోలేదు. పడగదిలో ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు ఉంటారు. బాలామణి ఆమె అసూయగా చూస్తూ ఉంటుంది. హార్లిక్స్ తాగుతుంటే పని మనిషి దేబిరిగా చూస్తూ నిలబడుతుంది. మీరు తాగితే గలాస్ తీసుకెళ్తాను అమ్మగారు అంటూ వీళ్ళెవరూ లేరనుకుంటే లింగమూర్తి మాత్రం నెమ్మదిగా వచ్చి మంచం మీద కూర్చుని బొజ్జగింపు, ఎలా ఉంది కాంతం, ఏమైనా కావాలా చెప్పు, ఐరన్ క్యాప్సిల్స్ వేసుకున్నావా, టానిక్ వేసుకున్నావా అంటూ తను కొట్టిన కొద్దీ మరో ప్రశ్న ఏదో అడుగుతూనే ఉంటాడు. ఆ ఆప్యాయతకో నిస్సహాయతకో కాంతం కన్నీళ్లు గారుస్తుంది. ఆ కన్నీళ్లు హరి కోసం. ఇక చెంత ఉన్నప్పుడు నీవే నా ప్రపంచం అన్నట్టు ఉండే హరి ఆఫీస్కి వెళ్తే ఆఫీసే సర్వస్వంగా ఉంటాడు. ప్రేమ సంగతి వదిలేయండి, నా మీద మీకు జాలి కూడా లేదు అంది కాంతం. అదేమిటి కాంతం, బంగారు జింక కావాలన్నావు, వేటాడటానికి పెడుతున్నాను, అది మాయ జింక, ఓ పట్టాన దొరకదు అన్నాడు హరి. నేనేమీ అలాంటి గొంతెమ్మ కోరికలు కోరలేదు. నాకు మరో ప్రమోషన్ వస్తే తప్ప నీ స్టేటస్కి సరిపోదన్నావా? దానికోసం నాన్న గడ్డి గరుస్తున్నాను, చేయకూడని పనులు చేస్తున్నాను, మిత్రులను శత్రువులను చేసుకుంటున్నాను, నన్ను చులకనగా చూసే వాళ్ళకి నమస్కారాలు చేసి మస్కా కొడుతున్నాను, గొడ్డు చాకరీ చేసి బూతులు కూసి అబద్ధాలు రాసి నా సుపీరియర్లకు ప్రేమ పాత్రుని కావాలని ప్రయత్నిస్తున్నాను. నేనేమీ అవన్నీ చేయమని అనలా మీతో. పెద్ద ఆఫీసర్లు ఇవన్నీ చేస్తారా ఏమిటి? నన్ను ఏడిపించడానికి ఇవన్నీ కల్పించి చెప్తున్నారు. హరి బలవంతంగా నవ్వాడు. మీరేమీ చేయనక్కర్లా, తొందరగా ఇంటికి వచ్చేయండి, అంతే చాలు. ఇప్పుడు మన చేతిలో ఏమీ లేదు కాంతం. నేను అప్పుడే నిత్యంలో చాలా పైకి ఎక్కేశాను, దిగటం వీలు పడదు. ఇప్పుడు గనక పైకెక్కడానికి నిరాకరిస్తే కింది వాళ్ళు నన్ను పక్కకు దోసేసి మరీ పోతారు అన్నాడు హరి. కాంతానికి అంతా అయోమయంగా తోచింది. కాసేపటికి హరి సంభాళించుకుని, డోంట్ బాదర్ కాంతం, సరదాగా ఏదో చెప్పాను. నీకు చెప్పినన్ని ఇబ్బందులు ఏమీ లేవు నాకు ఆఫీస్లో. కాకపోతే స్వభావం మార్చుకుంటున్నాను కదూ, అందులోని ఇవన్నీ ఇబ్బందులు. నిజానికి ప్రపంచం అంతా అంతే కదా. మంచి చెడు, కష్టం సుఖం, నీచం ఔన్నత్యం అన్నీ మన దృక్కోణం మీద ఆధారపడి ఉంటాయి. ఏది సాధించాలన్నా మనం కొంత త్యాగం చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనం అమాయకంగా ఒక పాపాయి పుడితే బాగుంటుందనుకున్నాం, కానీ 9 నెలల్లో నీకు ఎన్ని ఇబ్బందులు. ప్రతి నెల డాక్టరు మందులు, ఇంకా పురిటి నొప్పులు, బాధ,
మన కోరిక ఎంత ఖరీదైతే మనం దానికి చెల్లించాల్సిన ధర అంత ఎక్కువగా ఉంటుంది. అతడేం చెప్తున్నాడో తెలియలేదు కానీ లోపల చాలా బాధ ఉన్నట్టుగా గ్రహించింది కాంతం. ఏమిటండి, స్పష్టంగా చెప్పండి అంది అతన్ని గుండెలకు అదుముకుంటూ. ఏమీ లేదు కాంతం, కోరిక తీరటానికి మనం చెల్లించే ఖరీదు కోరిక తీరిందన్న ఆనందాన్ని మింగేస్తుంది. ఎలా? కోరికలు ఉంచుకోకూడదా? వాటిని ప్రయత్నించుకోకూడదా? ఇక మధ్యాహ్నం భోజనాల తర్వాత కాంతం పడగదిలో ఫ్యాన్ కింద పాటలు వింటూ నవల తిరగేస్తూ నిద్రలో మునిగింది. ఈ మధ్యన ఆమెకు పిల్లల గురించి భలే కలలొస్తున్నాయి. మగపిల్లవాడు పుట్టాట, తెల్లగా బొద్దుగా బేబీవుడ్ వాళ్ళ బేబీలాగా. హరి ఇప్పుడు ఇల్లు కదలటం లేదట. ఇక తామే అతడి లోకం. బాబుకు పాలిస్తూ ఉంటే చిలిపిగా తన చేతులు చుట్టేస్తాడు, లేదా నిష్ఠూరంగా ఇక నేనెందుకు కనిపిస్తానంటూ రోషంగా చూసి వెంటనే తన గుండెల మీద తాను నొక్కుతూ, నిన్ను విడిచి ఎలా ఉండనే కాంతం, నువ్వు బాబు లేకుండా నువ్వు బతకగలవా అంటూ తనను ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. నేను బ్రతకగలనా పోని బాబు లేకుండా? అలా స్వప్నలోకాల్లో చిరునవ్వులు నవ్వుకుంటున్న కాంతానికి పక్క గదిలో ఏడుపు వినిపించింది. అత్తయ్య అనుకుంది. మరొకటి లింగమూర్తి గొంతు. ఇంకా ఏం చేస్తారు? నన్ను చంపండి, కొట్టండి, నరకండి, అన్ని రకాల నన్ను నాశనం చేశారు, నా గొంతు కోశారు. నోరు ముయ్యవే మొండ. 1000 టన్నుల కోపాన్ని అణగబట్టిన లింగమూర్తి గొంతు. నువ్వు ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండద్దు. పద, ఇప్పుడే నేను బస్ ఎక్కిస్తాను. నేను అక్కడికి కదలను. ఇక్కడే ఈ కొంపలోనే అందరి ముందర నా ప్రాణాలు తీసుకుంటాను. చూడండి, ఎవరు నా చావు కారణం రాసిపెట్టి మరీ చేస్తాను. అమాయకురాలు ఎలాగైనా పడుంటుందనుకున్నారేమో. ఇంకా నన్నేం నాశనం చేస్తారు? చేతనైతే గొంతు బిసికి చంపండి, లేదా ఇప్పుడే నేను ఊరేసుకొని చచ్చిపోతాను. ఊరుకోవే, ఇది మన ఇల్లు కాదు. ఇంకా మన ఇల్లు అంటే ఎక్కడుందో అంతా నచ్చిదే. అది మీకు బాగానే ఉందేమో కానీ నేను నలుగురిలో అడిగి మరీ తేల్చుకుంటాను. మీరు ఉష్ అంటే ఎగిరిపోవడానికి నేను కాకిని కాదు, కాకివి కాదు, తెగ తిని బలిసిన పందివి. అదే ఊరు మీద పడి ఎవరు తిరుగుతున్నారో, ఎవరు కొంపలు ఎవరు కోలుస్తున్నారో అన్నీ బట్టబయలు మరి చేసి మరీ ఊరేసుకుంటా. టపటపామంటూ దెబ్బలు, బలవంతంగా నోరు నొక్కిన మూలుగు, నోరు మెదిపావంటే చంపేస్తాను. చావటానికి సిద్ధమయ్యే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇంకెవరూ నా గొంతు నొక్కలేరు. ఒక్క పరాయి ఇంట్లో గోలెందుకు? వద్దే. అది నా ఇంటికి వచ్చి నా సంసారాల్లో నిప్పు పెట్టలేదు, నా కొంప కోల్చలేదు. అందుకే ఇక్కడే ఈ ఇంట్లోనే నా శవం లేస్తుంది, మీ అసలు రంగు బయటపడుతుంది. ఆ సంభాషణల సారాంశం అర్థం చేసుకోలేనంత అమాయకురాలేం కాదు కాంతం. ఆమెకు భయం, కోపం, నిస్సత్తువ కూడా వచ్చాయి. లేవబోయింది, కానీ కాళ్ళు దూది పింజలైపోయాయి. పక్క గదిలో దెబ్బలు, ఏడుపు. కాంతం, వసే కాంతం, తల్లి కేక. బరువైన పొట్టతో కాంతం జాగ్రత్తగా లేచి నుంచుంది. తనకు తెలియకుండానే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. మొహం వేడెక్కింది. పని మనిషి ఎక్కడికి పోయింది? ఇక మెదడంతా దిమ్మెరపోయినట్టుగా ఏమీ ఆలోచించలేకపోతోంది. అతి ప్రయత్నం మీద అడుగులు అడుగేస్తూ నడిచింది. తనను చూడగానే వాళ్ళిద్దరు నిశ్చేష్టులయ్యారు. ఊరుకో ఇంకా లింగమూర్తి. వచ్చిందిగా, దీని ముందరే అడిగేస్తాను. ఇదిగో ఆఖరి వారిని. ఏమే శుద్ధపప్పులా చూస్తున్నావు, శుద్ధపూసలాగా? దాన్ని ఏమనొద్దు కాంతం, కాసేపు నువ్వు వాళ్ళ లోపలికి వెళ్ళు. దాన్నంటే మీకెందుకు అంత ఉలుకు? ముండా. లింగమూర్తి ఎడంచేయి భార్య నోరు మూసింది. కుడి చేతిలో జుట్టు పట్టుకుని బయటకు ఎడ్చబోయాడు. అంతటి పొట్టతోనూ కాంతం వాళ్ళ మధ్యకు పరిగెత్తుకొచ్చింది. మాయ ఏమిటి తెచ్చి వదులు. ఆ తర్వాత మెలకు వచ్చేసరికి కాంతం నర్సింగ్ హోమ్లో ఉంది. పక్కన భర్త కడుపులో నొప్పి, ఓ డాక్టరు, ఓ నర్సు. ఇంకా లేబర్ రూమ్లోకి తీసుకెళ్ళండి. హరి ప్రేమగా ఆమె చేతిని పెదాలకు అద్దుకుని వదిలాడు. వెంటనే డెలివరీ కాలేదు. సుమారు 2 గంటలు బాధపడింది. డాక్టర్లు కూడా విసుక్కుని సిజేరియన్ చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు చివరి ప్రయత్నంలో ఫలితం దొరికింది. ఆడపిల్ల. ఆ అలసట నీరసాన్ని నుంచి కోలుకునేసరికి మరో 3-4 గంటలు. డాక్టర్ రాసిచ్చిన మందులు కొనుక్కుని హరి వచ్చాడు. కాంతం గర్వంగా నవ్వింది. హరి సుకుమారంగా ఆమె చెక్కిళ్ళు తాకాడు. అతడి కనుకొలకల్లో నీళ్లు. ఎంత బాధపడ్డావు కాంతం. మీ ఆణిముత్యాన్ని చూసుకోండి. వాళ్ళు ఏకాంతంగా ఉన్న క్షణాన కాంతం మామయ్య అంటూ ఏదో అనబోయింది. కాంతం, అవన్నీ ఇప్పుడు మాట్లాడాల్సిన విషయాలు కావు, మర్చిపో. అది కాదండి అత్తయ్య. చూడు కాంతం, వాళ్ళ మధ్య ఏవో గొడవలు ఉంటాయి. వాటి గురించి మనం ఆలోచించి బాధపడి కూడా ప్రయోజనం లేదు. ముఖ్యంగా ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో అలాంటివేమీ మనసులోకి రానివ్వద్దు. ఓకే. అతడి చేయి ఆప్యాయంగా తన చేతిని నొక్కింది. కాస్త కాఫీ తాగి పడుకో.
2 రోజులకు పని మనిషి మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చింది. హరి ఆజ్ఞ మేరకు ఆవిడ కూడా నోరు మెదపలేదు. కానీ కాంతం వదిలిపెట్టలేదు. తీరా భయపడుతూ ఆమె చెప్పిన కథ వింటే నమ్మశక్యం కాలేదు. తనకు స్పృహ తప్పగానే లింగమూర్తి భార్యను వదిలి తనను లేపి మంచం మీద పడుకోబెట్టాడు. అప్పుడే పని మనిషి పిండి మరణించి వచ్చింది. తనను ఆమెకు అప్పచెప్పి వీధిలోకి పరిగెత్తి ట్యాక్సీ తీసుకుని వచ్చాడు. అలాగే హరి ఆఫీస్కి ఫోన్ చేశాడు. హరి ఇంటికి చేరేలోగా లింగమూర్తి తనను నర్సింగ్ హోమ్కి చేర్చాడు. ఈలోగా బాలామణి గది లోపల నుంచి బోల్ట్ వేసుకుంది. పని మనిషి ఎంత గోల పెట్టినా అరిచినా తలుపు తీయలేదు. హరి వచ్చి తలుపులు బాది విరగదీయబోయాడు. లోపల నుంచి పెద్ద చప్పుడు, ఏడుపు. తలుపులు బలవంతంగా తెరిచి చూస్తే నేల మీద బాలామణి. మెడకు ఉరితాడు, పైగా కొక్కానికి తాడు కట్టిందేమో. బరువు కొక్కెంతో సహా ఊడి కింద పడింది. నడ్డి విరిగింది, మెడకు గాయం. భయపడిపోయిన హరి మొదట ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లి మళ్ళీ తనకు ఎలా ఉందోనన్న ఆదుర్తతో నర్సింగ్ హోమ్కి వచ్చాడు. జరిగింది తెలుసుకున్న లింగమూర్తి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి భార్య ప్రాణానికి భయం లేదని నిర్ధారణ చేసుకుని ఎవరెవరికో లంచాలు ఇచ్చి కేసు రాకుండా జాగ్రత్త పడి ఆమెను డిశ్చార్జ్ చేయించుకుని ట్యాక్సీ కట్టించుకుని పురిటికి తీసుకెళ్ళిపోయాడు ఊరికి. ఊళ్ళో ఏం చేస్తాడే, ఇంకా నాకు భయంగా ఉంది. అమ్మో, ఎక్కడ అడిగేవాళ్ళు లేరు. అక్కడ ఏమైనా చేసి కప్పిపుచ్చుకోగలడు. ఊరుకోండమ్మా, మనమేం చేయగలం, ఎలా రాసుంటే అలా జరుగుతుంది. కాంతం ఆలోచించింది. వాళ్ళిద్దరికి ఎందుకు పట్టం లేదో ఆయనకి తెలుసా? చెప్పాలి. కానీ ఏమని చెప్తుంది? ఏ ఆధారం లేకుండానే భార్య ఆత్మహత్య చేసుకుంటుందా? మామయ్య స్వయంగా కారణం చెప్తే, లేదా అత్త ఎలా ఉందో చూడాలని వెళ్ళినప్పుడు ఆవిడ చెబితే సంగతి సరే, కానీ ఇప్పుడు మాత్రం ఇది ఆయనకి తెలియదు. మామయ్య తెలియకుండా చూస్తాడు. అత్తయ్యతో మాట్లాడే అవకాశం ఇవ్వడు. ఊరికి తీసుకెళ్ళాలంటేనే అర్థం కావట్లేదు. అది ఆయన కోట, రాజ్యం. ఆమె మరొక గంట సేపు ఇక్కడ ఉంటే, ఒక్క నిమిషం ఆయనతో మాట్లాడే అవకాశం ఉంటే అంతా చెప్పేసి ఉండేది. ఇక పాప ఏడ్చింది. లేచి కూర్చుని పాపాయిని జాగ్రత్తగా ఒళ్ళోకి తీసుకుని నొప్పిగా ఉన్న రొమ్ము పట్టింది. పీడకలగా మరిచిపోతాను అనుకుంది. 4 అయింది. ఇక మరొక్క గంట. అది ఆయన కోట, రాజ్యం. ఆమె మరొక్క గంట సేపు ఇక్కడ ఉంటే, ఒక నిమిషం ఆయనతో మాట్లాడే అవకాశం ఉంటే అలా చెప్పేసి ఉండేది. ఇక పాప ఏడ్చింది. లేచి కూర్చుని పాపాయిని జాగ్రత్తగా ఒళ్ళో తీసుకుని నొప్పిగా ఉన్న రొమ్ము పట్టింది. పీడకలగా మరిచిపోతాను అనుకుంది. 4 అయింది. హరి వచ్చే టైం అయింది. పాప ఆయన పడుకోబెట్టి ఆమె వెళ్ళి మొహం కడుక్కొని పౌడర్ వేసుకుని వచ్చి ఏదో పత్రిక తిరగేస్తూ కూర్చుంది. మళ్ళీ లేచి పాపాయికి కూడా గుడ్డ మార్చింది. 4:30 దాకా హరి జాడలేదు. ఆయన ఇంటికి వెళ్ళి కాఫీ తీసుకుని రావాలి. కాస్త ఆలస్యం కాకూడదు. హోటల్ కాఫీ ఎందుకు, శుభ్రంగా ఉండదేమో, ఇంటి నుంచి తెస్తానన్నాడు. మరి ఇది కానీ లోపల నుంచి ఏదో భయం, వణుకు. ఆయనకి తెలిసిందేమో అనుమానం. ఆయనక వెళ్ళి కారిడార్లో నుంచుంది. విజిటర్లు ఎవరో వస్తున్నారు. నెంబర్లు మార్చుకుంటూ లిఫ్ట్ పరిగెడుతోంది. 3వ నెంబర్ బిలబిలమంటూ జనం బయటపడుతున్నారు. అదిగో కాంతం, ఇక్కడ నిల్చున్నామే, పద అంటూ వచ్చాడు హరి. ఇక ప్రతి పెద్ద ఆఫీసర్ చుట్టూ ఒక భజన బృందం ఉంటుంది. అందులోనూ కొన్ని కీలకమైన పదవుల్లో ఉన్న వ్యక్తులకు తోటి ఆఫీసర్లు కూడా భజన చేస్తారు. హరికి వచ్చిన కొత్త ప్రమోషన్ డిప్యూటీ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ అనేది అలాంటి కీలకమైన పలుకుబడి గల పదవి. ఈ దక్షిణ మండలంలో తమ సంస్థకు సుమారు 15 ఆఫీసులు ఉన్నాయి. ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఏడాది ఈ ఆఫీసులన్నింటినీ తనిఖీ చేసి లోపాలు సరిదిద్దడానికి, ఉత్పత్తి సామర్థ్యాలను పెంచడానికి సూచనలు ఇవ్వాలి. లోపాలకు బాధ్యులైన వ్యక్తులను ఈ డిపార్ట్మెంట్ వాళ్ళ సలహా మేరకు శిక్షిస్తారు. ఇక ఆఫీస్ పని క్షుణ్ణంగా తెలుసు. ఏకాగ్రతతో దీర్ఘకాలం పనిచేయగలవాడు యువకుడు. ఉత్సాహంగా ఇబ్బందులకు లెక్క చేయగా ఏ ఊరికంటే ఆ ఊరికి హుటాహుటిగా వెళ్ళిపోగలడు. పైగా కొత్తగా వచ్చిన పదవిలో తన సామర్థ్యాన్ని నిరూపించుకొని ఇంకా బాధ్యత గల ఉన్నతోద్యోగాలకు కూడా తన అర్హత పెంచుకోవాలనేదే దీక్ష. హరి ఇప్పుడు కొత్త మనిషి. మామూలు నెలకి 3 వారాలు టూర్ మీదే ఉండాలి. కానీ ఇతడు కొత్త మురిపంలో నెలల తరబడి కూడా ఓళ్ల మీద పోతాడు. ఇంట్లో ఒంటరిగా కాంతం కూతురు డాలీ విసుగు చెంది బాధపడి ఏడ్చి తిట్టుకుని సాధించి చివరికి చేసేదేం లేక ఏకాంతానికి అలవాటు పడింది కాంతం. హరి ఇంటి పట్టు నుండే ఆ కొద్ది రోజుల్లో కూడా ఆఫీసు వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారు. ఇంట్లో గంటల కొద్ది కూర్చుంటారు, లేదా హరినే బయటికి లాక్కుపోతారు. అవినీతి నిరోధక శాఖ వాళ్ళు పట్టుకోలేని లంచాలు చాలా ఉన్నాయి. ఎన్నో ప్రలోభాలు. ఇంట్లో ఫర్నిచర్ చేరుకుంటోంది. డ్రైవింగ్ టేబుల్, ఫోమ్ బెడ్, ఫ్రిడ్జ్, స్టీల్ కబోర్డు ఎట్సెట్రా. సెలబ్రేషన్ వస్తోంది. నెల రేషన్ కూడా వచ్చేస్తోంది. పళ్ళబుట్టలు వస్తాయి. తన ఖరీదైన చీరలు ఇవన్నీ భర్త ఆదాయంలో కొన్నవి కావని ఆమెకి తెలుసు. ఇంటికి వెళ్ళి
ఇంటికి ఎన్ని వస్తువులు వచ్చినా బ్యాంకు బ్యాలెన్స్ క్రమంగా పెరుగుతూనే ఉంది. మీరు లేకుండా ఇన్నిన్ని రోజులు ఉండలేనండి అంది కాంతం. రాత్రి 12 దాటింది. డాలీ పడుకుంది. తొందరగా పడుకుని అప్పటికి ఒక కునుకు తీసి లేచారు. హరికి గాఢంగా పడుకునే అలవాటు. మొద్దు నిద్ర, ముద్దు ముచ్చట లేదంటూ దెప్పిన సందర్భాలున్నాయి. కానీ హరికి ఇటీవల నిద్ర పట్టడం లేదు. అలా ఆలోచిస్తూ పైన ఫ్యాన్ కేసు చూస్తూ పడుకుంటాడు. కాంతం కూడా పడుకుంటుంది, లేస్తుంది. ఆమెకు అనుమానం రాకుండా అన్నట్టుగా హరి నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ నిద్రలేమి కారణం కనుక్కోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించింది, కానీ ఆ విషయం మాట్లాడు, ఊరికినే అంటాడు. ఇప్పుడు ఆ ఇంట్లో లేనిదంటూ లేదు. డబ్బులు, నగలు అటు పుల్లదీసి ఇటు పుల్ల పెట్టక్కర్లా, అంతా తీరికే. కానీ సుఖమా, మనశ్శాంతి కరువైంది. కొన్ని సుఖాలు కావాలంటే మరికొన్ని సుఖాలు త్యాగం చేయాలన్నారు కదా. ఆయన మాటలకు అర్థమైంది ఇదేనేమో అనుకుంది కాంతం. ఆ ఉదయమే హరి మద్రాస్ ప్లేన్లో వెళ్ళిపోయాడు. తన కూతుర్ని తీసుకుని ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి వీడ్కోలు చెప్పొచ్చింది. మళ్ళీ నెల రోజులు దాకా రాడు. కానీ ఈసారి ఏ కళనున్నాడో ఒక 15 రోజులు పోయాక మీరు మద్రాసు రండి, నాకు కాస్త తీరిగ్గా ఉంటుంది, అలాగే తిరుపతికి వెళ్ళొద్దామంటూ వరమిచ్చాడు. కాంతం తిరిగి వస్తూ అబిడ్స్లో ఆగి పాపకు కాసిన నాప్కిన్స్, బేబీ పౌడరు, తన కోసం వ్యానిషింగ్ క్రీము మొదలైనవి కొనుక్కొని ఇల్లు చేరేసరికి లింగమూర్తి డ్రాయింగ్ రూమ్లో సోఫా మీద కునుకు తీస్తూ కనిపించాడు. కాంతం తలలో 1000 ఆలోచనలు వచ్చాయి. ఆనాటి తర్వాత ఏడాదికి ఇదే కనిపించడం ఆనందము, భయం కూడా కలిగాయి. కూతుర్ని పని మనిషికి ఇచ్చి గుడ్డలు మార్చుకుని వచ్చి సోఫా మీద కొంగి నెమ్మదిగా మావయ్య అంటూ పిలిచింది. లింగమూర్తి ఉలిక్కిపడి లేచాడు. మనిషి చిక్కిపోయాడు. మొహంలో నిర్వేదం, కళ్ళు జాలిగా చూస్తున్నాయి. కాస్త నల్లబడ్డారు. కాంతం వచ్చావా? ఎండలో తిరిగానేమో, ఇలా వాలగానే నిద్రపట్టేసింది అన్నాడు. లోపల పడుకుంది కానీ రామావయ్య అంది కాంతం. అబ్బే నిద్ర రావట్లా, అలసట వచ్చిన మగత అంతే అన్నాడు. మరి తరువాయి భాగం అంటే ఆఖరి భాగం మనం ఇంకొక 2-3 గంటల్లో విందాం. థ్యాంక్ యూ.